స్కూలు పిల్లలు వెళ్తారు ఎక్స్కర్షన్స్. ఈరోజు ఎపిసోడ్లో ఉన్నాయి మొత్తం డిస్కషన్ దాని వెనకాల మళ్ళీ డిస్కషన్, దాని తర్వాత మళ్ళీ డిస్కషన్, అదే పంచాయతీ. బాబా ఏందిరా ఈ సాగదీత అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ అందలనే, ఆ ల్యాగ్లనే, ఆ డిస్కషన్స్లనే వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ అలిగేషన్స్, వాళ్ళ క్యారెక్టర్ అన్నీ బయటపడతాయి కదా. మాట్లాడుకుందాం, చాలా ముచ్చట్లున్నాయి. రూమ్కి పోకముందు, రూమ్లలోకి పోయినాక, తెల్లారినాక, ఆ లీడర్ బోర్డు ఇచ్చినాక, ఆ తర్వాత మెయిన్గా సేవకుల దగ్గర చాలా ముచ్చట్లు జరిగినాయి. ఆ తర్వాత ఒక టాస్క్ పెట్టారు, అది కూడా ముచ్చట టాస్క్. అదేమన్నా కొంచెం అటు ఇటు అడావిడి చేసే టాస్క్ ఉన్నా కానీ టైం తెలియకపోయేది. కానీ అది కూడా ముచ్చట టాస్క్ అయిపోయి ఇంత పొడుగు అనిపించింది. సో ఆ పొడుగున్న ముచ్చట చెప్పుకుంటా దాని మీద మన పాయింట్ పెట్టుకుంటా మాట్లాడాలి. కాబట్టి జరంతా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని చూసినా ఓకే, కానీ స్కిప్ కొట్టకుండా చూడుర్రి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దండాలయ్య దండాలమ్మ, మీలైకే నాకు కావాలమ్మ. కొట్టరు లైక్ కొట్టి చూడర్రి. నటరాజ్ మాస్టర్ నీతు ఈరోజు ఎపిసోడ్లో చాలాసార్లు డిస్కషన్స్ చూసినాం కదా. ఏమనిపించింది మీకు? ఏమనిపించింది? నాకైతే నటరాజ్ మాస్టర్ నీతు గారిని చూస్తుంటే నటరాజ్ మాస్టర్ లాగా అనిపించింది. అబ్బా, అప్పుడు మనం హరీష్ వాళ్ళని 6 నెలలు కలిసి ఉంటే ఆలీళ్ళు అవుతారు. అబ్బా, హరీష్ గారు లానే ఫీమేల్ వర్షన్ ఆఫ్ హరీష్ గారు లాగా కనబడుతుంది కదా హరిత గారు అన్న ఫీలింగ్ వచ్చింది కదా మనకి. సేమ్ ఇక్కడ కూడా గదే ఫీలింగ్ వచ్చింది. నటరాజ్ మాస్టర్ కైండ్ ఆఫ్ సేమ్ యాటిట్యూడ్, సేమ్ బిహేవియర్, సేమ్ పంచడైలాగు, జబిడే అన్నట్టు మాట్లాడుతున్న మాటలు ఉంటాయి చూడు. నీతు గారు మాట్లాడుతా అంటే ఓ సేమ్ టు సేమ్ బట్ డిఫరెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది కదా. మీకు ఎంతమందికి అనిపించింది? స్పెషల్లీ అంజలితో మాట్లాడేటప్పుడు కొన్ని డైలాగులు కొట్టింది. మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు అందరూ రిలాక్స్ అయ్యారు, కానీ నో ఎలిమినేషన్ అనగానే అందరి గుండెల్లో రైళ్ళు పరిగెట్టాయి కదా భయపడ్డారు. ఇక నుంచి నా మాస్టర్కి భయపడతారు, మామూలుగా భయపడరు అని చెప్తాను. చెప్పడం కాదు, నేను ఒక్కొక్కరిని తొక్కేస్తా ఇక అని చెప్పి అనడము. నేను ఒక్కదాన్ని వదిలేస్తా, నిన్ను టాప్ 5లో చూసుకుంటా నిన్ను ఇట్లాంటి చెప్తున్నప్పుడు నాకైతే సేమ్ టు సేమా ఓహో అంతే. మరి 6 నెలలు కలిసి ఉంటే వాళ్ళు అవుతారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద కపుల్స్ లైఫ్. వెరీ నైస్. అండ్ నాకు ఏమనిపించిందంటే నిన్న ఎపిసోడ్ చూడంగానే బేసిక్గా షో మీద ఒక పాజిటివిటీ ఒపీనియన్ అనేది పోయింది. ఇదంతా స్క్రిప్ట్ బేస్లో పోతుంది. ఇది నటరాజ్ మాస్టర్ని కావాలని చెప్పే విషయం, ఇది టూ మచ్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంజలి పవన్ లేదంటే సోనియా సూద్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు నో ఎలిమినేషన్ అని చెప్పరు. వై? బికాస్ వాళ్ళకి అవసరం లేదు నో ఎలిమినేషన్ అని చెప్పాల్సి. ఇక్కడ నటరాజ్ మాస్టర్ కావాలి షోకి. ఎందుకంటే బేసిక్గా నటరాజ్ మాస్టర్ దీనివల్ల నెగిటివ్ అవుతాడు. ఇవాళ చూడు ఎపిసోడ్లో ఎన్ని డిస్కషన్స్ చూస్తే అన్నింటిలో నెగిటివిటీ ఉంటుంది. ఏమంటాడు? ఇష్టం ఉన్నట్టు చేసి దాని పేరే స్ట్రాటజీ అని చెప్పాలి. అర్థమైందా? ఇష్టం ఉన్నట్టు ఆడదాం, ఎవరిని పడి చూడు ఇష్టం ఉన్నట్టు ఆడదాం, అన్ని రాంగ్ చేసినా కానీ దాని స్ట్రాటజీ అని పేరు పెట్టాలి, మనం నడిపించుకోవాలి. ఓకే, తొక్కి పడేయడమే బుల్లు, ఒకరు నాకు ఎదురొచ్చిన వారికే రిస్క్, ఇట్లాంటివన్నీ మాట్లాడిండు. అవునా కదా? ఇవన్నీ నెగిటివ్ డిస్కషన్స్ అయినా చూపిస్తున్నారంటే ఇక విలన్ని క్రియేట్ చేస్తున్నట్టు అంతే. ఇప్పుడు ఏంటంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళకి కావాలి, మీరు కావాలి, జనం మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ హరీష్ లాంటి వాళ్ళని పంపించేసిన తర్వాత విలన్ కైండ్ ఆఫ్ ఉన్న పర్సన్ ఎవరు లేరు ఇప్పుడు. అందుకని చెప్పి నటరాజ్ మాస్టర్ని విలన్గా కూర్చొని పెట్టారు. కళ్యాణ్ కూడా వీళ్ళకి దంట కలిపేస్తారు. కళ్యాణ్ కూడా అంతే కదా, అన్ని నెగిటివ్ డిస్కషన్సే ఉంటాయి. సో ఇప్పుడు నెగిటివిటీ పాజిటివిటీసే మనకు బిగ్ బాస్లో నెగిటివ్ పాజిటివ్ కొట్టుకుంటా ఉంటే ఆత్మకి తత్మకి యుద్ధం చూడడానికి మనం సిద్ధం అన్నట్టుగా మనం అనుకుంటాం కదా, గజ్జి కావాలని చూస్తారు అన్నట్టు. రైట్, ఓకే, స్టార్ట్ చేద్దాం. దాన్ని పడపడి చెప్పే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే డిస్కషన్స్ కాబట్టి సాగదీతే ఉంటుంది. రైట్, ఓపెనింగ్ మనకి రూమ్ షిఫ్టింగ్ దగ్గర మొదలైందబ్బా. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. రూమ్ షిఫ్టింగ్ ఎంబటే చేయాలన్నా వద్దా? మీరు ఏమంటారు చెప్పండి. మొన్న సాటర్డే రోజు ప్రియాంక జైన్ శివ్ వాళ్ళకి ఏం చెప్పింది శ్రీముఖి కానీ జడ్జెస్ కానీ, మీకు ఆల్రెడీ రూమ్కి ఇచ్చినాము, కేప్ వేసినాము, అయిపోయింది, మీరు పోయి రూమ్ షిఫ్ట్ కావాలి. కానీ కాకుండా మీరు సపరేట్గా ఎందుకున్నారు అంటే నెక్స్ట్ డే టీవీలో లీడర్ బోర్డు వేసిన తర్వాత సేవకుల్ని పెట్టేటప్పుడు అప్పుడు షిఫ్టింగ్ ఉంటుందేమో అని అనుకున్నాము, అందుకే ఆగినామని చెప్పి ప్రియాంక జైన్ ఇవ్వాలి చెప్పారు. అట్టెట్టుంటుంది, మీకు కీ ఇచ్చినామంటే అది రూమ్ మీది, చక్కగా పోవాలి, షిఫ్ట్ కావాలి. ఎందుకు అయినా కానీ ఆ తర్వాత కూడా మీరు ఎందుకు షిఫ్ట్ కాలేదు అంటే, ఆ తర్వాత మేము ఎందుకు షిఫ్ట్ కాలేదంటే అప్పటికే లేడీస్ జెంట్స్ అంతా విడిపోవాలి కపుల్స్ అని చెప్పి ఆ విడిపోవడం ఏమొచ్చింది, వాల్ ఆఫ్ లవ్ అన్నారు, అక్కడ చేస్తే మేము అటున్నాం ఇటున్నాం అంటే, ఆ తర్వాత ఎందుకు కలిసిపోయాక కూడా పోలేదంటే ఇంకా 2 రోజుల కోసం ఏమని పోతాంలే అన్నట్టుగా వదిలేసినాం అన్నారు. అట్లా కాదు కదా. అండ్ కళ్యాణ్ వసంతి వాళ్ళు 2 వారాలు ఓనర్ రాలేదు కానీ చెప్పి అద్దెకి ఉన్న వాళ్ళు 2 వారాలు నడిపించారు అని చెప్పి కామెంట్ చేసిరా. అంత కామెంట్ చేసిన తర్వాత రూమ్ వెంబటే షిఫ్ట్ అవుతారు కదా, గదే జరిగింది. భానుజాను వాళ్ళు రూమ్ షిఫ్ట్ అవుతున్నారు, అక్కడ ప్యారడైజ్లోకి పోతుంటే అక్కడ టంటనాయ్ అని పోగానే అక్కడ వసంతి కంగ్రాచులేషన్స్ అని చెప్పింది. వసంతి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ రూమ్ ఎవరిది? వసంతి వాళ్ళదా? కాదు కదా, వసంతి కళ్యాణ్ కాదు, ప్రియాంక జైన్
శివ్ వాళ్ళది. కానీ వీళ్ళే వాడుకుంటూ ఉన్నారు అన్నట్టు. 2 వారాలు ప్యారడైజ్లో వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కళ్యాణ్ ఫీల్ అయ్యింది చూడు ఆ రాత్రి షిఫ్టింగ్ అనే పాయింట్ మీదకి వెళ్ళి ఫీల్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆ టైంకి అదే టైంకి సార్ వాష్రూమ్లో ఉన్నాడు అని తర్వాత నీతూ గారితో జరిగిన డిస్కషన్లో మనకి తెలిసింది కదా, నేను వాష్రూమ్లో ఉన్నా వాళ్ళు వచ్చిర్రు ఇప్పుడే షిఫ్ట్ అయిపోదామని అన్నారు. వాళ్ళు అప్పుడు అన్న తర్వాత నేను ఎట్లా అంటే వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత నేను కాదు అనడానికి లేదు, ఇప్పుడు ఆ టైంలో పంపించేసారు మమ్మల్ని అన్న ఫీలింగ్ ఆయనకు ఉంది. అది కరెక్ట్ కాదు కదా. అది 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 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో భాగంగా ఖచ్చితంగా వెళ్ళిపోవడం అనే రూల్ ఉంది. నెక్స్ట్ డే తెల్లారి షిఫ్ట్ అవుతారేమో అని అనుకున్నా, కానీ కాలేదు. ఆయన ఎప్పుడో వాలంటీర్గా ప్రియాంక జైన్ శివ్ వాళ్ళకి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా అక్కడనే వాళ్ళు అడగలేదు కదా అని చెప్పి నేను ఖాళీ చేయలేదంటే అది తప్పు కదా. మళ్ళీ పైకి వెళ్ళి ఫీల్ అవ్వడం, ఇప్పుడు కూడా 2 వారాల తర్వాత కూడా వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఫీల్ అవ్వడం. అండ్ వీళ్ళకి నీతూ గారిని చూస్తుంటే ఘోరం అనిపించింది అబ్బా. నటరాజ్ మాస్టర్తో డైరెక్ట్గా చెప్తుంది మొహం మీద, అంటే నా బాధ ఏంటంటే భానుజానుని అంత లేపుతున్నారు చూడు, దానికి ఫీల్ అవుతున్నా అన్నది చూడు, నాకు అక్కడ సర్వన్నది. అలా స్పెసిఫిక్గా లేపిందే ఉంది చెప్పు. ఇప్పుడు ఫస్ట్ వీక్ నూకరాజు ఆసియా గోల్డెన్ కప్ లేరు, గదే గవే కదా, మళ్ళీ కొత్తవి కూడా కాదు, పాతే కదా. కేప్ వేసిరు, గోల్డెన్ కప్లు అన్నారు, బ్యాడ్జ్ పెట్టిరు, కీ ఇచ్చారు. సెకండ్ వీక్ కళ్యాణ్ వసంతి వాళ్ళకు సేమ్ థింగ్ జరిగింది. థర్డ్ వీక్ ప్రియాంక జైన్ శివ్ వాళ్ళకి సేమ్ థింగ్ జరిగింది. సేమ్ గదే కేపు గదే ఎర్ర కలర్ బట్ట వేసి మీద కప్పి దండేసి దండం పెట్టి అంత చేతుల తాళం డబ్బా ఇచ్చి సేమ్ థింగ్ కదా. వీళ్ళకి కూడా గదే జరిగింది కదా. అలా అంతెందుకు లేపుతున్నారు అనే పాయింట్కి వచ్చిందబ్బా. అది కరెక్ట్ సైన్ కాదు. ఇట్స్ నాట్ అది ఈగో అంటారు, ఇంకేమంటారు అబ్బా, తెలుగులో ఏమంటారు భయం, ఇంగ్లీష్ మీడియం అయిపోయినాం మనం కూడా. అసూయ. రైట్, ఇక్కడ అయిపోయిన తర్వాత నూకరాజు బ్రిట్టో వాళ్ళని చూపించారు. నూకరాజు బ్రిట్టోనే చూపించారు, కానీ నూకరాజు అందరి దగ్గర పోయి థ్యాంక్స్ చెప్పినట్టున్నాడు. ఎవరెవరైతే నూకరాజు పేరుని నూకరాజు వాళ్ళు సేవ్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు గేమ్స్ బాగా ఆడిరని చెప్పి అందరూ చెప్పారు కదా. సోనియా సిద్ధు కావచ్చు, బ్రిట్టో సంధ్య కావచ్చు, ప్రతి ఒక్కరు చెప్పారు కదా. సో అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి పోతున్నట్టున్నాడు. బ్రిట్టోది థ్యాంక్స్ చెప్పి చూపించారు. చెప్పి థ్యాంక్స్, మీరు గేమ్స్ అయితే గట్టిగా ఆడాలి, అందరం గేమ్స్ గట్టిగా ఆడాలి, లేదంటే అక్కడ నిల్చుంటే కనుక వణుకుతుంది మొత్తం, ఎందుకంటే ఎలిమినేషన్ రౌండ్లో నిల్చోవడం అంటే భయంగా ఉందని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నీతో మాట్లాడుకుంటున్నారు. ఒక మాట క్లారిటీగా చెప్పు అని నీతు గారు నటరాజ్ మాస్టర్ని అడుగుతారు. ఇక్కడ ఫిజికల్ గేమ్స్ ఉంటాయని చెప్పిరా, అంటే ఈ షోకి వచ్చేటప్పుడు ఫిజికల్ గేమ్స్ ఉంటాయని చెప్పిరా అని అడిగింది. అడిగితే చెప్పలేదు అన్నాడు. చెప్పలేదంటే మరి ఫిజికల్ గేమ్స్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు వాళ్ళంతా అంటే, నూకరాజు బాగా ఆడిండు, ఆసియా బాగా ఆడింది, వీళ్ళు బాగా ఆడలేదు, ఫిజికల్ గేమ్స్ ఆధారంగా మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయలేదు కదా. ఆ పాయింట్ తోటి అసలు ఫిజికల్ గేమ్స్ గురించి మాట్లాడుతున్నారేంటి. నాకేమనిపించిందంటే ఫస్ట్ వీక్ ఉన్నారు, సెకండ్ వీక్ ఉన్నారు, థర్డ్ వీక్ ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఎలిమినేషన్ రౌండ్కి పోయినప్పుడు కూడా సేవ్ అయ్యారు. సో ఈ 3 వారాలలో వీళ్ళు గేమ్స్ అనే టాపిక్, అంటే ఇక్కడ గేమ్స్ ఉన్నాయి, గేమ్స్ అని చెప్పిర్రా, గేమ్స్ అని చెప్పకుండా ఇప్పుడు గేమ్స్ గురించి మాట్లాడుతారు, అవన్నీ మాట్లాడలేదు ఎందుకు. అంటే వీళ్ళు నెగిటివ్ అయ్యి వీళ్ళు లోకి వచ్చి వీళ్ళు చక్కగా గేమ్ ఆడక వీళ్ళు నెగిటివ్ పాయింట్స్ సంపాదించుకుంటే, అంటే వీళ్ళు పాజిటివ్ ఉన్నప్పుడు వీళ్ళు టాప్లో ఉన్నప్పుడు వీళ్ళు హ్యాపీ, లో అయితే కనుక అసలు ఇది గేమ్ షో ఎట్లయితుంది, ఇది కపుల్స్ షో, రోజ్ ఫ్లవర్ ఇవ్వాలి, హార్ట్ షేప్ బెలూన్ ఇవ్వాలి, ఇవ్వనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా చేస్తారు అని చెప్పి అనంటే చాలా మూర్ఖత్వం కదా. అంటే వీళ్ళకి మంచి స్కోర్ వస్తున్నాయి, ఓకే. ఇప్పుడు చూడు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ వారం మొత్తం వాళ్ళకి మంచి స్కోర్ వచ్చేదాన్ని చేస్తారు, ఎందుకంటే నటరాజ్ మాస్టర్కి బూస్ట్ హార్లిక్స్ బోన్విటా కావాలంటాడుగా ఇస్తారు. నూకరాజుకి ఇది అర్థమైంది, అందుకే చెప్తాడు ఈ వారం మీరు పక్కా గెలుస్తారు చూడండి, గోల్డెన్ కప్లు అవుతారు చూడు అంటారు. గోల్డెన్ కప్లు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మంచి స్కోర్ కొట్టేటట్టుగానే ఉంటుంది. సరే, అయితే ఇక్కడ నీతు ఫిజికల్ గేమ్స్ అంటే నటరాజ్ మాస్టర్ ఉంటుందన్న క్లారిటీ, అంటే ఫిజికల్ గేమ్స్ ఉంటాయి అన్న క్లారిటీ అయితే ఉంది అని అన్నాడు. తర్వాత నీతు ఫిజికల్ గేమ్స్ అయితే నేను ఆడలేను కదమ్మా, అందరిలాగా చిన్నపిల్లలాగా పడలేను కదమ్మా, వాళ్ళ మీద మీద పడలేను కదమ్మా, నాకే ఇంజురీ అవుతుంది కదమ్మా, నాకు భయం అవుతుంది కదమ్మా. 5 అదే రీజన్ చెప్పారు ఫిజికల్ గేమ్స్ ఆడలేదని. నటరాజ్ మాస్టర్ నువ్వెందుకు నూకరాజు వస్తే వెళ్ళిపోమన్నావు అంటే, వెళ్ళిపోమని తర్వాత మాట్లాడతాను, కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నా అని చెప్పినట్టు అట్లా చెప్పొద్దు కదా. నూకరాజు వీళ్ళని కూడా కలవడానికి వచ్చిందన్నాడు, ఓదార్పు కింద వస్తే తర్వాత మాట్లాడతా అన్నది కదా. ఎందుకు అట్లా అన్నావు, నీకు అంజలికి తేడా లేదా, అప్పుడు ఏం తేడా ఉంటుంది, తను కూడా అందరిని నిలగొట్టినట్టుగా నువ్వు నిలగొట్టినట్టు ఉంటుంది కదా అంటే, లేదు వీళ్ళందరూ అసలు ఒక్కరు సపోర్ట్ చేయలేదు మనకు అన్నట్టుగా, అంటే మనకు సపోర్ట్ చేయరని కూడా నాకు తెలుసు అంటాడు. నీతో నా బాధ ఏంటంటే భానుజాని అంతెందుకు లేపుతున్నారు, అది ఫీల్ అవుతున్నాను నేను. రేపు సేవకులుగా చేయమని అంటారు, వీళ్ళ క్యాలిక్యులేషన్ ఉంది చూడు, సేవకులుగా చేయమని అంటారు, చేద్దాం రెడీగా ఉందాం అంటే, నేను సేవకులా, నేను చేయను, నేను ఎందుకు చేస్తాం, చేసేది లేదు అన్నట్టుగా నటరాజ్ మాస్టర్ చెప్పాడు. చెప్పగానే అసలు నీతో ఏమంటున్నానంటే, చేయాలి, ఎందుకంటే మన పాయింట్స్ లాక్కోవడానికి ఉండదు, స్వాప్ చేయడము, వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి చూడు, వాళ్ళకి ఆ పవర్ వస్తుంది కదా, అట్లాంటివి లేకుండా ఉంటుంది, లేదంటే మన మీద ప్రయోగిస్తారు, ఓకేనా.
ఖచ్చితంగా మనం బేసిక్స్తో ఆడాలి, అర్థమైందా? బ్యాడ్ వస్తుంది, ఒకవేళ మనకి సతాయిస్తే వాళ్ళకి బ్యాడ్ వస్తుంది, మనం లాగితే వాళ్ళకే. ఇప్పుడు చాక్లెట్స్ నువ్వు తింటావా, తినవు, ఒకటి కూడా తినవు, మనకేంది సేవకుడికి పెట్టి ఏం చేసుకున్న వాళ్ళు ఏం చేయలేరు. ఒళ్ళు నొక్కమంటారా? ఇంత పెద్ద మనిషిని పట్టుకుని ఒళ్ళు నొక్కించుకుంటే వాళ్ళకే నెగిటివిటీ. అదే దిగితే బరిలోకి మొత్తం దిగిపోవాలి అంతే. ఓకే, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు, ఉండి లాభం లేకుండా ఉంది, మనం గట్టిగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఈమె లాజిక్ ఏంటంటే, సేవకులుగా ఉంటే వాళ్ళు మన మీద నెగిటివిటీ ప్రయోగాలు చేయరు. ఇప్పుడు కళ్యాణ్ వసంతి కదా స్వాప్, ఆ మార్కులు తీసి వేరేటోళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళు అంటే ఆ స్వాప్ అనే ఆప్షన్ని వేరే వాళ్ళ మీద వాడారు. అదే వాళ్ళకే సేవ చేసిన నూకరాజు వాళ్ళ మీద వాడాలంటే వాడతారు, వాడలేరు కదా. అంటే నూకరాజేనా వాళ్ళకి చేసింది, ఎవరు చేస్తారబ్బా, వాడాలంటే వాడలేరు కదా. సో అట్లాంటిది అన్నట్టు సోనియా సిద్ధు వాళ్ళ మీద వాడలేరు కదా అనే పాయింట్ ఉందన్నట్టు. ఓకే, ఒక చిన్న లాజిక్, ఒక చిన్న స్ట్రాటజీ అనుకోండి ఇది. సరే, అయితే ఎంత తిన్నాడు కానీ సేవ చేయాలంటే చేస్తాడా? నాకు అదంతా చెప్తుంటే మనసులో వినలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సరే, ఆ తర్వాత భాను జానవల్లి మాట్లాడుకుంటారు, ఏంటి అసలు వీళ్ళంతా గేమ్ ఆడితే కూడా వీళ్ళు పడుకున్నావు లేచినావు ఇట్లాంటివి అంటారేంటి చిన్ను, అర్థం కావట్లేదు నాకు అని అంటే, పోన్లే అన్నట్టుగా అంటాడు. ఆ తర్వాత జాను ఉండి 3 వారాలు ఇక్కడనే ఉన్నాం కదా మనం, లాస్ట్ వీక్ కూడా అంటే డామ్లో ఉన్నారు వీళ్ళు, డామ్లో మాట్లాడుకుంటున్నారు, లాస్ట్ వీక్ కూడా ఇక్కడనే, అసలు రూమ్ కూడా షిఫ్ట్ అవ్వలేదు, మనం అంతా డామ్లోనే ఉన్నాం కదా, ఏంటి అసలు అంటే ఏం నాకు కూడా అర్థమవుతలేదు అన్నట్టుగా భాను అన్నాక, అనక జాను ఉండి మనకు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు ఏదో మనం డిజర్వ్ కానట్టుగా, ఎందుకు అసలు వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పి ఇక బాధపడతా ఉన్నారు అన్నట్టు వీళ్ళు. అంటే ఎస్పెషల్లీ జాను కోసం ఫీల్ అయ్యేటోళ్ళు ఎవరు, అంజలి పవన్ వాళ్ళు మాడమోహం పెట్టుకొని కూర్చుంటారు, నటరాజ్ మాస్టర్ నీతి వాళ్ళు మాడమోహం పెట్టుకొని కూర్చుంటారు, కళ్యాణ్ వసంతి వాళ్ళు కూడా మాడమోహం పెట్టుకొని కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో డిస్ప్యూట్ వచ్చింది, ఆ స్ప్లిట్ అండ్ స్టీల్ దగ్గర మాటలు బంద్ అయిపోయినాయి, మాట్లాడుకుంటలేరు. సో ఇక్కడ 3 జంటలు మాడమోహం పెట్టుకొని కూర్చునేసరికి ఏంటంటే ఉన్న 8 జంటలలో 3 జంటలు డల్ ఫేస్ పెట్టుకొని కూర్చున్నప్పుడు ఏమనిపిస్తే హట్ అవుతారు అన్నట్టు బేసిక్గా. సో ఇక మనకి అంటే దీనికంటే ముందు జరిగింది ఏంటంటే అంటే వీళ్ళు చూసిరు, ఆ తర్వాత డిస్కషన్లో మనకు అర్థమైంది కళ్యాణ్ మాస్టర్ తోటి వీళ్ళతో ఇంకోసారి మాట్లాడను అనే డిస్కషన్ జరుగుతుందట. సో అది జాను కూడా విన్నది కదా, వినేసరికి ఏంటంటే అవన్నీ ఫీలింగ్స్ హట్టింగ్ అన్నట్టు, ఓరి ఏమో ఏంది ఇట్లా ఫీల్ అవుతారని. సరే, వీళ్ళ బాధలో న్యాయం ఉంది. జాను అంటది, నీతు నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి వాళ్ళు లాస్ట్లో ఉన్నందుకు ఫీల్ అవుతున్నారా, లేదంటే మనం ముందుకు వచ్చినాం అని చెప్పి మనకి ఇట్లా ఈ గోల్డెన్ కప్లో వచ్చిందని ఫీల్ అవుతున్నారా అని అడిగితే నాకేమనిపించిందంటే, మీకు వచ్చినందుకే ఫీల్ అవుతాం, మీకు ఇచ్చినందుకే ఫీల్ అవుతున్నారు గోల్డెన్ కప్పులు. కళ్యాణ్ కూడా వాళ్ళకు గోల్డెన్ కప్పులు రాలేదని ఫీల్ అవుతుండు. అంటే 50 పాయింట్లు వాళ్ళకి వచ్చినాయి, 50 పాయింట్లు వీళ్ళకి వచ్చినాయి కదా. పోయినసారి కూడా భాను వాళ్ళకి మంచి స్కోరే వచ్చింది, అవునా కదా. సో కళ్యాణ్ వసంతికి గోల్డెన్ కప్పులు ఇవ్వలేదు, ఆ బిహేవియర్ మీదకి వెళ్ళి ఆ పాయింట్స్ తీసేసారని వాళ్ళు హట్ అవుతారు అన్నట్టు. దాని అందరి ముందు చాలా బాధ వేసింది, అట్లా మాట్లాడుతుంటే తింటారు పంటారు లేస్తారు, వాళ్ళకి సన్మానం చేసారు ఏంటి అంటే నాకు బాధ అనిపించింది. ఏంటి ఎక్కడ తగ్గా, మనం గేమ్సే ఆడాం కదా, గేమ్స్లో పెట్టాం కదా, అసలు నేనేం చెప్పాలి అన్నట్టుగా. అంటే బాగుండి ఛాలెంజెస్ కరెక్ట్గా ఆడి పిచ్చి బిహేవియర్ లేకపోతే వాళ్ళకి ఇంకో 15 పాయింట్స్ ఇచ్చేది కదా. ఆల్రెడీ 10 పాయింట్స్ వాళ్ళు స్కోర్ చేసింది అయితే వాళ్ళకి అడిషనల్గా 30 పాయింట్స్ ఇచ్చారు జడ్జెస్. ఒకవేళ వాళ్ళ బిహేవియర్ కూడా బాగుండి ఛాలెంజెస్ కూడా బాగా ఆడి ఉంటే ఇంకో 15 వచ్చేటాయి, అప్పుడు 45 అయ్యేది, 45 + 10 55 అయ్యేది. కానీ దానికి వాళ్ళు ఆడకుండా ఇంకోళ్ళని బ్లేమ్ చేయడం ఎందుకు అన్నట్టుగా నా బాధ ఏంటంటే, అంటే నాకు అనిపించింది ఏంటంటే టోటల్గా గేమ్ అంతా బాండ్ క్రెడిట్స్ మీద పోతుంది. సింపుల్గా గేమ్స్ చక్కగా గట్టిగా ఆడితే స్కోర్ వచ్చేస్తుంది, 50 పాయింట్లు వచ్చినట్టు కథ వాళ్ళే టాప్లో ఉంటారు. అసలు ఇంకొకరి గురించి ఇంకొకరు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, వీళ్ళ వల్ల మన గేమ్ పోతుంది అనే పాయింట్ కూడా చాలా తక్కువ, రేర్ కేసెస్. ఆ స్ప్లిట్ అండ్ స్టీల్ అనే ఒక గేమ్లో తప్ప ఒకరి వల్ల ఇంకో గేమ్ ఇంపాక్ట్ అయిందే లేదు ఇప్పటిదాకా, అంత సింపుల్గా ఆడుకుంటూ పోవడం అంతే. బిగ్ బాస్ లాగా లేదు కదా గేమ్. సరే, జాను ఉండి పడుకుంటారు లేస్తారు అంటే ఎవరన్నా మనకు సపోర్ట్ చేసిరా, బ్లాక్ రోజ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చిరని అడిగిరా, ఏంది ఇదంతా, అసలు మనకు సన్మానం చేస్తే ఎందుకు చేసిరని అడుగుతున్నారు ఏంది ఇప్పుడు. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఫీల్ ఏంటంటే వీళ్ళు తక్కువ, వీళ్ళు రావడం ఏంటి అని ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే తక్కువైంది జాను, తక్కువైంది బాను, మనం ఎందులో తక్కువ చెప్పు, వాళ్ళ ఫీలింగ్ అది అంతే. మనం తోపు మనం తురుమని వాళ్ళ ఫీలింగ్, నటరాజ్ మాస్టర్ నీతి వాళ్ళ ఫీలింగ్, వీళ్ళు జూమి అన్న క్యాండిడేట్స్, వీళ్ళు ఏంటరా గోల్డెన్ కప్లు ఏంటరా, వీళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి కదా అన్న సెన్స్లో ఉన్నారు వాళ్ళు అంతే. నెక్స్ట్ వాళ్ళు వచ్చారు, అభిమానిక గారు అండ్ ఆమీర్ గారు వచ్చి ఆ హ్యాండ్ కాస్టింగ్ తీసుకొచ్చి ఆడ పెట్టేసి ప్రామిస్ వల్ల పెట్టేసి ఇక్కడ నైస్ గెస్చర్ ఫ్రమ్ శివేనా శివ్ కాదు భాను అక్కడ ఉండి అందరినీ పిలుచుకురా ఒకసారి అంటే వెల్కమ్ చెప్దాం అన్నట్టుగా అందరిని పిలువమంటే అందరూ అలసిపోయారు, ఎవరు రారులే అని మళ్ళీ అయిపోయాడు. ఆ తర్వాత అక్కడ బ్రిట్టో అండ్ భాను వాళ్ళకి వెల్కమ్ చేశారు.
అండ్ శివ్ కూడా చాలా బాగా మాట్లాడింది అనేది వీళ్ళ పాయింట్. అభిమానిక అండ్ ఆమీర్ వాళ్ళు 5 స్టార్ ఇవ్వాలి ఎవరికన్నా. అంటే నిన్న లాస్ట్లో మనం ఒకటి చెప్పుకోవడం మర్చిపోయినాం. అభిమానిక ఆమీర్ వాళ్ళకి ఒక పవర్ ఇచ్చారు. అదేంటంటే వాళ్ళకు 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ 2 స్టార్ 1 స్టార్ ఎవరికైనా ఇవ్వాలి, మేము అడిగినప్పుడు ఇవ్వాలి అని చెప్పారు. ఎవరు? శ్రీముఖి చెప్పింది. కాబట్టి అది ఎవరికి ఇవ్వాలని వాళ్ళ డిస్కషన్ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఏమనుకుంటారు, జానుబాను వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆడారు అండ్ వాళ్ళు గోల్డెన్ కప్ ప్లేయర్ కాబట్టి వాళ్ళకి 5 స్టార్ అనేది ఫిక్స్ అయ్యారు. ఈ గ్యాప్లో ఇంకా అంటే వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళని బట్టి కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి కదా. అంటే ఎవరికి ఏమి ఇవ్వాలి అనే ఒక పాయింట్ ఉంటుంది కదా. శివ్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడారు అనే పాయింట్ వచ్చింది. శివ్, ప్రియాంక వాళ్ళ గురించి చెప్పాలంటే ప్రియాంక ఈవెన్ BB7 అప్పుడు కూడా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. ఇచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన అందరినీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని రిసీవ్ చేసుకుంది, వాటర్ ఇచ్చింది, పిలిచింది. అండ్ పేరెంట్స్ వచ్చేటప్పుడు కూడా అందరినీ బాగా ప్రేమగా రిసీవ్ చేసుకుంది. ఇదంతా కూడా ప్రియాంకే ఉంటుంది, గుర్తుందా మీకు? సో ఈ రిసీవింగ్ అనేది ఖచ్చితంగా వీళ్ళకి ఆ పాజిటివ్ నోట్ని తీసుకొస్తుంది. అందుకే వీళ్ళకి 5 స్టార్ 4 స్టార్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఏదో పెద్ద తీసి చెప్పినట్టు చెప్తున్నారు వారి ఏంద్రా అయ్యా, దేశానికి ఉపయోగపడేది చెప్పినంత బిల్డప్ అంటారా? ఆయన చెప్తే చూడరు, చూడరు. సరే, నీతు నూకరాజుతో మాట్లాడుతుంది. 30 మార్కులు ఏంది నూకరాజు, 30 మార్కులు ఏంది? ఫీల్ అవుతున్నాను నేను తెలుసా. ఇంత తిరిగి ఇంత చేసి అనగానే నూకరాజు ఉండి ఒక్కటి చెప్తా, ఇవన్నీ కాదు, మోటివేషన్ చెయ్యి మాస్టర్కి. నీతుగా వదిన నువ్వు మాస్టర్కి మోటివేషన్ ఇచ్చా, నేను 50 పాయింట్లు కొట్టేటట్టు చెయ్యి. బాండ్ క్రెడిట్స్ 50 కొడితే ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది, ఆయనకున్న ఇప్పుడు మోటివేషన్ ఉంటుంది, వేరే రకంగా ఉంటుంది అని చెప్తుండే. అయితే నీతు ఉండి కరెక్టే, కానీ ఆ కింద పడి మీద పడి గేమ్లు ఆడాలంటే భయం అవుతుంది అంటే భయపడకు, ఆడు, నువ్వు కూడా ఆడు, ఫోకస్ చేయి, ఆయన ఫోకస్ చేయమను ఏం చెప్తాను. నాకు ఇక్కడ స్టార్టింగ్ 30 మార్కులు ఏంది అనేది నాకు పెద్ద విచిత్రంగా అనిపించింది. నాకు 30 మార్కులు ఏంది, బాండ్ క్రెడిట్స్ 10 వచ్చినాయి, బిహేవియర్ అంతా అస్తవ్యస్తంగా ఉంది, షో మేకర్స్ని తిట్టిండు, ఇష్టం ఉన్నట్టుగా అందరినీ మాట్లాడినాడు, జాను వాళ్ళని కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, గేమ్ ప్రాసెస్ని కావచ్చు, షో ఫార్మేట్ని కావచ్చు, లవ్ గురుని సీరియస్గా చూసిండు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన వాళ్ళకి 30 మార్కులు ఏంది. బిహేవియర్ బేసిస్ కింద బిహేవియరల్ బేసిస్ కింద కళ్యాణ్కి పాయింట్స్ కట్ చేసినప్పుడు ఈయనకి బిహేవియర్ బేసిస్ కింద పాయింట్స్ కట్ చేద్దా? 30 మార్కులు ఎట్లా ఇచ్చారు అదే నా క్వశ్చన్. 30 మార్కులు ఎందుకు ఇచ్చారని నేను అడుగుతాను. అసలు 30 మార్కులు ఎట్లా ఇచ్చారు? కళ్యాణ్ ఒక అమ్మాయి మీదకి సీరియస్గా వేయండు అనే పాయింట్ మీదకి వెళ్ళి ఆయనకి 30 మార్కులకి అంటే టోటల్ 50లో 20 అదేమంటే కంపాటబిలిటీ టెస్ట్కి ఇస్తే, అంటే చేతులు పట్టుకుని గుర్తించిందా కంపాటబిలిటీ టెస్ట్కి ఇస్తే 30 స్కోర్లో 5 మాత్రమే ఇచ్చారు. అమ్మాయి మీదకి పోయిన 25 కట్ చేసారు. ఈయనకి 30 స్కోర్ ఎట్లా ఇస్తారు? కంపాటబిలిటీ టెస్ట్లో 20 ఇచ్చారు అనుకుందాం. ఇంకా అసలు బిహేవియర్ దాన్ని ఎట్టిస్తారు? ప్రేమ గురినే బెదిరించాడు, గుద్దుతా అన్నట్టు చూసిండు, అవునా కదా? షోనే తిట్టిండు, మేకర్స్నే తిట్టిండు, ఎట్లా తిట్టారు? 0 ఇవ్వాలి కదా అనేది నా క్వశ్చన్. నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత సోనియా సిద్ధు మాట్లాడుకుంటున్నారు, జాను వాళ్ళతో మాట్లాడుతున్నారు. సోనియా అండ్ సంధ్య జానుతో మాట్లాడుతుంది. ఇక్కడ వీళ్ళు ఒకటి క్లారిటీ ఇచ్చారు. జాను బాను వాళ్ళు పడుకుంటున్నారు. ఈ షో రూల్స్ దాంట్లో స్టార్టింగ్ వచ్చినప్పుడు లైట్స్ ఉన్నప్పుడు పడుకోకూడదనే రూల్ ఉంది, కానీ వీళ్ళు పడుకుంటున్నారు. సో పడుకుంటున్నారు అనే పాయింట్ వాళ్ళు బయటకు చెప్పారు స్టేజ్ మీద, కానీ మేము ఎవరు మెన్షన్ చేయలేదు, కానీ అది మాత్రం నిజమే అని సోనియా ఒక పాయింట్ చెప్పింది. అండ్ ఇక్కడ ఎవరో నీకు రివ్యూ ఇస్తున్నారు, నువ్వు ఇట్లా అని చెప్పి వాళ్ళు రివ్యూ ఇస్తున్నారు. మ్యాన్షన్లో ఉన్న కపుల్స్ ఎవరైనా రివ్యూ ఇస్తే అది నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని పట్టుకున్నావు అంటే వేస్ట్ నువ్వు అని చెప్పింది. ఆ పడుకోకుండా ఉండాలి, యాక్టివ్గా ఉండాలనే పాయింట్ చెప్పారు. రెండోది సంధ్య ఉండి ఒక మాట ఉంది, కపుల్స్గా మీరు ముందు ఒక రకంగా వెనక ఒక రకంగా ప్రైవేట్గా పబ్లిక్గా ఇట్లాంటివి ఉన్నది చూడు, అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. వెరీ నైస్. సోనియా అయితే క్లారిటీ ఇచ్చింది. సోనియాకి జానుబాను మీద, సోనియాకి సిద్ధుకి కూడా నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే అంజలి పవన్ స్టార్ట్ చేసింది నెగిటివ్ ఒపీనియన్ అని జాను అంజలి పవన్ వాళ్ళు స్టార్ట్ చేసిరు. అది నీతు వాళ్ళతో డిస్కషన్స్, నీతు నటరాజ్ మాస్టర్కి అంటే నీతు త్రూ నటరాజ్ మాస్టర్కి ఎక్కింది. ఈవెన్ బాను అందరితో బాను కూర్చునబెట్టి కళ్యాణ్తో డిస్కషన్ చేసిండు, వాళ్ళతో డిస్కషన్ చేసిండు, నటరాజ్ మాస్టర్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పి డిస్కషన్ చేసిరు అన్న పాయింట్ చెప్పింది కళ్యాణ్ నీతుకి చెప్పిండు. కాబట్టి ఇదంతా చైన్ సిస్టమ్ లెక్క ఫామ్ అయింది. ఇప్పుడు ఏంటంటే అంజలి పవన్, కళ్యాణ్ వసంతి, నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళంతా ఒక టీం మైండ్, అంటే ఒక తీరు, ఒక వే ఆఫ్ థాట్తో, ఒక థింక్తో ముందు పోతారు. ఒకప్పుడు కళ్యాణ్ వసంతి భానుజాన్తో ఎక్కువ క్లోజ్ ఉంటుంది. ఇక ఒకప్పుడు అంటే ఒక 1-2 వీక్స్ బ్యాక్ సోనియా సిద్ధు వాళ్ళు వీళ్ళతో బాగా క్లోజ్ ఉండేది. గేమ్ కోసం స్ట్రాటజికల్ మూవ్ అని చెప్పి స్టార్ట్ చేసిండు సిద్ధు. ఆ తర్వాత స్ట్రాటజికల్ మూవ్లు పనికి రావాలి, కష్టపడి ఆడాలని చెప్పి కష్టపడి ఆడిండు, బాగానే ఆడుతూ ముందరికి వస్తుండు, గ్రాఫ్ పెంచుకుంటూ పోతుండు. సో ఇదంతా ఫామ్ అయింది ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు, అంజలి పవన్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది.
ఇక్కడ సోనియా సిద్దికి కొంత నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది కదా. సో అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే పడుకుంటున్నారు, అయితే రూల్స్ బ్రేక్ చేసినట్టే. రూల్స్ బ్రేక్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఎవరంటే ఈ షోకి క్యాప్టెన్ అనే వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరు నిద్రపోతే వాళ్ళని చూసుకోవాల్సిన క్వశ్చన్ ఉంటుంది. రాజీవ్ రాణిని క్యాప్టెన్ కింద అనౌన్స్ చేసి మీరే మొత్తం చూసుకోవాలని చెప్పాను. కింగ్ అండ్ క్వీన్ని ప్యారడైజ్ ఎవరికైతే వస్తుందో గోల్డెన్ కపుల్ వాళ్ళకి చెప్తే బాగానే ఉంటుంది. అంటే మొత్తం మీరే చూసుకోవాలి కింగ్ అండ్ క్వీన్ కింద, మొత్తం అంతా ఈ రాజ్యాన్ని మీరే వెళ్ళాలని చెప్తే వాళ్ళే చూసుకుంటారు. అండ్ అట్లాంటిది ఏం లేదు. అండ్ ఇంకోటి ప్రేమ గురు చెప్పాలి, పండుకుంటే పండుకోవద్దు అనాలి. కుక్కల సౌండ్ అయితే ఇక్కడ పిల్లుల సౌండో నక్కల సౌండో ఊ అని చెప్పి ఏదో ఒకటి, ఏనుగుల సౌండో అని చెప్పి ఏదో ఒకటి వేయాలి కదా, లేపాలి కదా, లేపాలి. కోడి కూతుర్ని వేయాలి, ఎత్తలేరు. తప్పు మేనేజ్మెంట్ అవుతుంది. సో ఇది అయిపోయింది. ఆ తర్వాత పవన్ వసంతి కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడతాడు. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ బాధపడతా చెప్తాను అన్నట్టు, నాకు యూటర్న్ ఇచ్చిందన్న బాధ, ఆమెకు స్ట్రేట్ ఇచ్చారు, హ్యాపీ, వెరీ నైస్. కానీ హ్యాండ్ పట్టుకున్న దానికి 20 ఇచ్చారు కదా, బిహేవియర్కి 5. నా తప్పే, నేను ఎవరిని తప్పు పడతలేను, కానీ నా తప్పే. కానీ ఈ హౌస్కి నేను సెట్ కాను, ఈ హౌస్ ఓకే కానీ ఈ హౌస్కి నేను సెట్ కాను అని చెప్పి అనగానే నాకు నటరాజ్ మాస్టర్ కనబడతాను. సేమ్ టు సేమ్, సేమ్ అన్న తమ్ముడు, చిన్నడా పెద్దడా, చిన్నడా పెద్దడా, ఆ టైప్లో కనబడుతుంది. కనబడడానికి పవన్ కూడా అదే అనిపించినట్టు టక్కన అంటాడు. అంటే నువ్వు చెప్పేది ఇప్పుడు నటరాజ్ మాస్టర్ చెప్పింది సేమ్ అయిపోద్ది కదా, ఇద్దరిది ఒకటే తిరుగుతుంది. అంటే ప్రతి మనిషికి ఒక పాయింట్ ఉంటుంది, గుర్తింపు కావాలని ఉంటుంది. నా నుంచి తన ఎఫర్ట్ అంతా కూడా జీరో అయిపోవడం నాకు నచ్చలేదు, తనకు పెట్టిన ఎఫర్ట్స్ అంతా జీరో అయిపోవడం నచ్చలేదు. గోల్డెన్ కపుల్ ప్యారడైజ్ రూమ్ కోసం కాదు అంటాడు, ప్యారడైజ్ రూమ్ కోసం కాదు అని కాదు, నాకు ప్యారడైజ్ రూమ్ కొట్టాలి, ప్యారడైజ్ రూమ్కి పోవాలనే పాయింట్ ఉంది. ప్యారడైజ్ రూమ్ అనేది కాదు అంటే కనుక ఈయన ఫీల్ కాడు. ఈవెన్ ప్యారడైజ్ రూమ్లోకి వాళ్ళు షిఫ్ట్ అవుతా అన్నప్పుడు కూడా ఈయన ఫీల్ కాడు. అండ్ ఈయనకు కానీ ప్యారడైజ్ రూమ్ వేరేటోళ్ళకి వచ్చినా కానీ అందులోనే ఉండడు. ప్యారడైజ్ని ప్రివిలేజ్గా, అక్కడ ఉన్న సామాన్లు ప్రివిలేజ్గా తీసుకుంటాడు కాబట్టి అందులో ఉంటాడు. ఫస్ట్ నుండి 4th వచ్చినాం అని వసంతి బాధపడతా అంటే అంటుంది. కళ్యాణ్ అండి సారీ చెప్పుకున్నా, మొహం పట్టుకొని బుగ్గలు పట్టుకొని నా ఇంటెన్షన్ అది కాదమ్మా అని చెప్పిన సంధ్యకి, సారీ చెప్పిన. కాళ్ళు కూడా పట్టుకున్నాడు అంటుంది వసంతి. కాళ్ళు పట్టుకుంటాడా, కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటా అని ఉండొచ్చు, కాళ్ళు కూడా పట్టుకున్నాడంటే కళ్యాణ్ నుండి నేను ఇంకొకసారి వినకపోతే లాగి పెట్టుకోవటం, నీ మాట వినకపోతే అని కూడా చెప్పిన. అంతకన్నా ఏం చేయాలి, దీనికి మించి ఇంకేం చేయాలి, ఎందుకు వెళ్తాను నేను అమ్మాయిల మీదకి వెళ్ళినంటే, ఎవరి మీదకి వెళ్ళినా నేను ఇంతవరకు అమ్మాయిల మీదకి ఎప్పుడన్నా పోయిన 2 వారాలలో అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. అన్ని చేసినా కానీ సోనియా ఒక మాట చెప్పింది అబ్బా, వీళ్ళతో కాదు వేరే వాళ్ళతో, అంజలి వాళ్ళతో డిస్కషన్ చేసేటప్పుడు కళ్యాణ్ గురించి ఒక పాయింట్ చెప్పింది. అతను సారీ చెప్పిండు కానీ ఆ సారీని ఫీల్ అయ్యి చెప్పలేదు. అతను తప్పు చేసిన అన్న ఫీలింగ్ అతనికి లేదు, నా ఇంటెన్షన్ అది కాదంటాను కానీ తప్పు చేసిన ఫీలింగ్ అది ఆయనకి లేదు, అమ్మాయి మీదకి అట్లా పోవద్దని. మిగతా వాళ్ళు అందరికీ అనిపించింది కానీ ఆయనకు అనిపించలేదు అనే పాయింట్. కానీ అంజలి ఇక్కడ ఇట్లా మాట్లాడితే కళ్యాణ్కి మళ్ళీ సపోర్టెడ్గా మాట్లాడుతూ ఉంటుంది, అది మెయిన్ మైనస్. సరే, ఇక్కడ ఈ డిస్కషన్ జరిగింది. అంటే బేసిక్గా మనకు చూపించలేదబ్బా, మనకు ఫుటేజ్ చూపిస్తే, అంటే మనం చూపించిన ఫుటేజ్ ఏంటంటే అట్లా కాదమ్మా, నా ఇంటెన్షన్ అయితే అది కాదని డిస్కషన్ చూపించింది కానీ సారీ విపరీతంగా చెప్పినట్టయితే చూపించలే. అంటే ఇక్కడ మ్యాచ్ కావట్లేదు కూడా. అంటే ఫుటేజ్ ఎట్లా అంటే 3 రోజులలో ఒక ఎపిసోడ్, 3 రోజులు ఒక వీకెండ్ ఎపిసోడ్, 3 రోజులు మళ్ళీ ఒక వీకెండ్ ఎపిసోడ్. దానివల్ల ఏమైపోతుందంటే ఆ 3 రోజుల్ని వారంగా మనం భావించాల్సి వస్తుంది. అక్కడ ఆ 3 రోజులలో ఒక రోజు టాస్క్ జరుగుతుంది, 2వ రోజు ఇంకో టాస్క్ జరుగుతుంది. ఈ గ్యాప్లో సారీలు ఎప్పుడు చెప్పింది చూపించాలి, ఫుటేజ్ సరిపోదు, అంటే ఫుటేజ్ ఉండదు అంతగానం. సారీ బతిలాడింది కూడా, సో బతిలాడినా నేను అన్న పాయింట్ చెప్తాను. ఆ తర్వాత నీదు ఒక నిమిషం, పవన్ తన కష్టం కూడా హైలైట్ అవ్వాలి కదా. నెక్స్ట్ వసంతి అండ్ బ్రిట్టో దగ్గర అక్కడ వచ్చిన తర్వాత 2-3 days అపాలజీ చెప్పిన తర్వాత కూడా వసంతి అంటుంది, 2-3 రోజులు అపాలజీ చెప్పిన తర్వాత కూడా అపాలజీ తీసుకున్నాడు, మళ్ళీ ఈ బిహేవియర్ అన్న దాని మీదకి 0 ఇచ్చారు అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు, వసంతి ఫీల్ అవుతుంది అన్నట్టు. ఇంత హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఏం లాభం, ఇక్కడ ఆడి ఏం లాభం అన్నట్టుగా చెప్తుంది. హెల్త్ ఇష్యూస్ ఏమో మరి. బ్రిట్టో ఉండి కళ్యాణ్ అట్లా పోతుంటే మాట్లాడతాడు కళ్యాణ్ బ్రిట్టోతోటి, అదేందో ఏందో. ఇప్పుడు బ్రిట్టో ఏం చేసిండు, అసలు సంధ్య ఏం చేసింది, అసలు సంధ్య మీదకి ఎందుకు పోయిండు? ఆ రోజు ఆర్గ్యుమెంట్లో కంప్లీట్గా కళ్యాణ్దే తప్పు. సంధ్య ఏమనక ముందే ఓవర్ యాక్షన్ చేసి రివెంజ్ అని ఏదేదో చేసిండు మొత్తంగా. అసలు రివెంజ్ తప్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది. స్ప్లిట్ అనే కాడికి స్టార్ట్ అయింది, స్ప్లిట్ అండ్ స్టీల్ దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచే తప్పు మొదలై ఇదంతా జరిగి మళ్ళీ సర్లే ఓవరాల్గా. నెక్స్ట్ ఇక నటరాజ్ మాస్టర్ నీతో మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకోవట్లే, అభిమానిక గారికి ఎక్కిస్తారు కాదు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తారు.
అసలు వీళ్ళు చెప్పిన ఏ పాయింట్ కూడా హౌస్లో జరగలే. వీళ్ళు అనుకోవడం, వీళ్ళు భావించడం, వీళ్ళ హాల్యూసినేషన్లో ఉండడం తప్ప నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు జరిగింది అనుకుంటున్నది ఏది హౌస్లో జరుగుతలేదు. వీళ్ళకి అన్యాయం జరుగుతుందన్న ఫీలింగ్ ఉంది చూడు, అదేం జరుగుతలేదు. ఇక్కడేంది చెప్తుండు, అభిమాని గారికి చెప్తున్నానట్టు, మంచిగా మాట్లాడే వాళ్ళని నమ్మొద్దు, చాలా దొంగలు ఉంటారు ఇక్కడ, చాలామంది దొంగలు ఉన్నారు ఇక్కడ. నెంబర్ 1 కేడీలు ఉన్నారు. ఎవరు కేడీలు? ఎవరు? వీళ్ళ గ్యాంగ్లనే కేడీలు ఉన్నారు, అవతల గ్యాంగ్లలో లేరు ఎక్కడ. కేడీలు ఉన్నారు అంటే ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ టైం అండి నేను ఇలాంటి షోస్కి రావడం. నేను ఎప్పుడు షోస్కి వెళ్ళలేదు. ఎవ్రీబడి ప్లేయింగ్ ది ఓన్ గేమ్. మన గేమ్ మనం ఆడాలి, ఎంత వీలైనంత అందరితో మంచిగానే ఉండడానికి, ఎవరికి హామ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి అన్నట్టు చెప్తాను. చెప్పగా నటరాజ్ మాస్టర్ ఉండి, మాకు బెస్ట్ కప్పులు ఇచ్చారు, మొత్తం 3 వారాలు బెస్ట్ కప్పులు అన్నారు, 4th వీక్ పొడి చేశారు. అదే గేమ్ అర్థం చేసుకునే లేపు జరిగిపోద్ది. ఇక్కడ ఒక మనిషి నవ్వుతూ మోసం చేయాలి, అదే కాన్సెప్ట్. అందుకే అందరికీ నేను ఎనిమిలాగా కనబడతా, బట్ స్ట్రేట్ ఫార్వర్డ్ అన్న పేరుంది. సోది 3 వారాలు బెస్ట్ కప్పులు అని వీళ్ళకి ఎందుకు బెస్ట్ కప్పులు ఇచ్చారు? ఫస్ట్ వీక్ అయితే అసలు ఇన్స్పిరేషనల్ కప్పులు, రియల్ కప్పులు అని చెప్పి పెట్టారు. ఆ తర్వాత అంతా కూడా యావరేజ్గానే వచ్చింది, ఓకే గుడ్ బెటర్ అన్నట్టుగానే వచ్చింది. కానీ అదే రేంజ్లో 3 వారాలు డ్రామా ఆడినట్టుగా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అందుకే నీతు గారితో ఒక మాట అంటాడు నటరాజ్ మాస్టర్, 3 వారాలు నార్మల్గా ఉన్నా, ఇప్పుడే నిజం మాట్లాడుతున్నా అంటాడు. చాలా కంట్రోల్ చేసుకున్నాను. 3 వారాలు కంట్రోల్ చేసుకున్నాను. నేను అనుకున్నా బిడ్డ పుట్టిన తర్వాత కోపాలు తగ్గిపోయి ప్రశాంతంగా అయిపోయిన మనిషి అనుకున్నా. కాదు, 3 వారాలు సైలెంట్గా ఉన్నాడు అంతే. ఇది లవ్ మ్యాన్షన్ కదా, లవ్ లేకనే ఉందాంలే, ఏం లే, మనకు ఆల్రెడీ చెప్పి పంపించారు కదా కూల్ అండ్ కామ్గా ఉండని చెప్పి, అట్నే ఉంటాంలే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒరిజినల్ బయటకు వచ్చినట్టుగా ఉంది. సరే, మాకు బెస్ట్ కప్పులు ఇచ్చారు, ఆ తర్వాత పొడిచారంటే ఎవరు పొడిచారు, ఎక్కడ పొడిచారు? టాస్కే కదా ఉంది. ఎవరిద్దరు డిజర్వ్డ్, ఎవరొక్కరు డిజర్వ్డ్, ఎవరిద్దరు డిజర్వ్డ్ కాదు రాయమంటే రాసిరు అంతే. నువ్వు ఒక రాజు ఫార్ బెటర్ కదా అన్న ఫీలింగ్ వచ్చింది అందరికీ. టాస్క్లో బాగా ఆడింది కదా, ఈ వారం పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు కదా. ఇక ఆమె ఉండి, కానీ తెలివిగా ఆడాలి, స్మార్ట్గా ఆడాలి అంతే అని నేను అనుకుంటున్నా అని అంటే, అవన్నీ ఉండవు ఇక్కడ, ఏమి పనికిరావు అంటే, నీతో ఉండే ఎక్స్పీరియన్స్ అవన్నీ ఆమెకు తెలుస్తుంది అన్నట్టుగా అంటాను. అంటే సార్ మీరు చెప్పింది నిజమే అని మీరే అంటారు చూడండి అని చెప్తాను. తర్వాత నూకరాజు కళ్యాణ్ ఏడుస్తుంటే ఓదారుస్తాడు అన్నట్టు. ఎందుకు చిన్నపిల్లలాగా డల్ అవుతావు, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు చాలా స్ట్రాంగ్, నేను ఎలిమినేషన్ వరకు పోయొచ్చిన, బాధపడకు, రేపటికి ఏం తీసేసి మంచిగా ఆడని చెప్తాడు. నూకరాజు ఏమో ఎలిమినేషన్కి పోయొచ్చిండు, ఈయన గోల్డెన్ కప్పులు దాకా పోయొచ్చిండు, గోల్డెన్ కప్పులు మిస్ అయినందుకు బాధపడతాడు. అదే ఈయన ఎలిమినేషన్ పోయొచ్చిండు, ఈయన ఓదార్చాలి రిటర్న్. నూకరాజుని కళ్యాణ్ ఓదార్చేసింది పోయి. తర్వాత జానుబాను రూమ్ షిఫ్ట్ అయ్యారు, మనం ఏదో తప్పు చేసినట్టు చూస్తున్నారేంటి అందరూ అన్నట్టుగా ఆమె ఫీల్ అవుతాను. ఫీల్ అవ్వడం పక్కన పెడితే ఒకటి ఈమె చెప్పింది నాకు నచ్చలే. ఏం తెలుసా, జాను బానుతోటి రేపు సేవకులు అన్నప్పుడు నటరాజ్ మాస్టర్ని సెలెక్ట్ చేసుకుందాం, నటరాజ్ మాస్టర్ నీతిని అంటే వద్దు, మన పాజిటివ్గా పోదాం, ఎందుకు అవన్నీ ఎందుకు అని ఆయన అంటాడు. బాను చాలా చాలా నీట్గా పోదాం ముందుగానే ప్లానింగ్లో ఉన్నాడు. జాను ఏంటంటే టిట్ ఫర్ టాట్ ఇద్దాం అన్న సెన్స్లో ఉంది అన్నట్టు. రివెంజ్ లిటరల్లీ చెప్పాలంటే, వాళ్ళు మనని ఇన్ని మాట్లాడినారా, అసలు వీళ్ళకి ఎందుకు సన్మానం చేస్తున్నారని అన్నారా, వాళ్ళని సేవకులుగా పెట్టుకుందాం అన్నట్టుగా అనుకుంది. ఆ పాయింట్ చెప్పగానే వద్దన్నాడు. అంటే వాళ్ళు ఎట్లాగో వద్దంటారు, అప్పుడు వాళ్ళే చూసుకుంటారులే అంటే వాళ్ళని నెగిటివ్ చేద్దాం అన్న, అంటే వాళ్ళు మనల్ని నెగిటివ్గా మాట్లాడారు కాబట్టి వాళ్ళని నెగిటివ్గా చూపిద్దాం అన్న థాటు వేస్ట్. మనం చాలా నీట్గా వద్దు, అవన్నీ అవసరం లేదు, నెగిటివ్ పాజిటివ్గా పోదాం, అవసరమా మనకి, మంచి పాజిటివ్ నోడుతాడు. ఎవరైనా నువ్వు రాదు ఆశయాలు అంటే బట్టి కూడా ఫన్ ఉంటుంది, అట్లా వెళ్ళిపో. సోనియా సిద్ధు వాళ్ళని పెట్టుకుంటే ఫన్ ఉంటుంది, అట్లా సింపుల్గా వెళ్ళిపోతుంది. బ్రిటో లాంటి వాళ్ళని పెట్టుకుంటే చాలా మంచి తనంతో ముందరికి పోతున్నట్టు ఉంటుంది. లైక్ దట్ అట్లా వెళ్ళిపోదాం అనే పాజిటివ్ నోట్తో వెళ్ళిపోదాం అని అనుకుంటే జాను ఏమో లేదు, వాళ్ళు కాదంటే అప్పుడు చూద్దాంలే, వాళ్ళు కాదంటే వాళ్ళకే వద్దు కదా, ఎందుకు అవన్నీ అనిపించింది. కానీ ఇక్కడనే సోనియా జాను వాళ్ళతోటి ఒక మాట, మీరు ఖచ్చితంగా నటరాజ్ మాస్టర్లను పెట్టుకునేది ఉండే, వీళ్ళు సంజయ్ బ్రిటోలను పెట్టుకున్నారు, నటరాజ్ మాస్టర్లను పెట్టుకునేది ఉండే అంటే ఎందుకులే పాజిటివ్ వెళ్ళిపోదామని బాగానే అంటాడు. లేదు, ఇదే గేమ్ అంటే అట్లా పెట్టుకుంటేనే కదా వాళ్ళేంటో తెలుస్తుంది బయటకి, నాకు మీకు కాదు బయట జనాలకి కెమెరాకి తెలుస్తుంది కదా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది అని ఒక గేమ్ స్ట్రాటజీ చెప్పింది. వాస్తవానికి అయితే అదే కరెక్ట్. ఇప్పుడు నూకరాజు ఆశే వాళ్ళు హరితహరీశ్వరుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు, అదే కరెక్ట్. ఏదో సీరియస్గా చెప్తున్నట్టుంది అన్ని సోది డిస్కషన్స్ అన్ని. నెక్స్ట్ జానబాను రూమ్ షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నూకరాజు వచ్చిన తర్వాత ఏమైంది కళ్యాణ్ అంత సీరియస్గా, అంటే అంత మొహం ఇట్లా పెట్టుకుని మార్చుకొని కూర్చున్నాడు అని అంటే, ఇదే మిస్ అయింది కదా గోల్డెన్ కప్పులు అందుకే ఫీల్ అవుతున్నాను అని చెప్పాడు. అది జాను ఉండి అట్లా మొహం మీద చూసి చెప్పేటప్పటికి అంత బాగా అనిపించలేదంటే ఏమైంది ఏమన్నాడు అని అంటే, అదే మాస్టర్ తోటి ఇంకోసారి మాట్లాడను అన్నట్టుగా అంటున్నాడు అంటే,
రూమ్ షిఫ్ట్ అవ్వాలి అని వాళ్ళే చెప్పారు, క్లారిటీగా చెప్పారు కదా శ్రీముఖి వాళ్ళు, అందుకే మేము షిఫ్ట్ అయినాం. ఏదో వాళ్ళని కావాలని ఇక్కడి నుంచి పంపించేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా మనం డామ్లో పడుకోమని చెప్పి రిక్వెస్ట్ చేసినాము, ఎందుకంటే మా రూమ్ని వాళ్ళకి ఇవ్వడానికి అన్నట్టుగా డిస్కషన్ జరుగుతున్నాడు. కొత్తగా వచ్చిన వాళ్ళకు డామ్లో పడుకోబెట్టినాను. కానీ నూకరాజు ఉండి ఎండ్ ఆఫ్ ది డే ఎవరు మాట్లాడకపోయినా, నేను నీతో మాట్లాడకపోయినా నువ్వు నాతో మాట్లాడకపోయినా గేమ్ నడుస్తూనే ఉంటుంది, దీంతో సంబంధం లేదు. ఎస్, బాండ్ క్రెడిట్స్ మీద పోయే గేమ్. జాను ఉండి బిహేవియర్ కూడా మంచిదే కదా, అట్లాంటి బిహేవియర్ కూడా మంచిది కాదు కదా అని చెప్పి అంటే, పాయింట్ నీకు ఉంది కదా వచ్చినప్పుడు పెట్టుకో అని చెప్పి అంటాడు. కొంచెం నూకరాజు ఇక్కడ కొంచెం అప్పటికే అలసిపోయినట్టున్నారు, ఎర్లీ మార్నింగ్స్ అవుతున్నట్టునే, అందుకే కొంచెం ఇట్లా డల్గా ఉన్నారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నీతు సోనియా సిద్ధు వాళ్ళతోటి డిస్కషన్ ఉంది. ఏదైతే మనం ఉంటామో ఒరిజినల్గా అది ఉండకూడదు, మనిషి అంటే నటించాలి, డొంక తిరుగుడుగా మాట్లాడాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడకూడదు, లాక్కోవాలి, అప్పుడే మనిషి గెలుస్తాడు, అప్పటి వరకు మనిషి ఓడిపోతూనే ఉంటాడు అని అంటే సోనియా సిద్ధు వాళ్ళకి. సిద్ధు ఘోరంగా నవ్వుతుంది, ఆయన ఫేస్ చూస్తాను నాకు నవ్వాపుకుంటున్నావు కదా అనే ఫీలింగ్ వచ్చింది. అయితే రేపటి నుంచి టుమారో ఆన్వర్డ్స్ భీకరం సృష్టిస్తా, ఈ మాటలు గట్టి ఉంటాయి అబ్బా, భీకరం సృష్టిస్తా, ఫిక్స్ అయిపోయా, నాకేం జరిగినా ఐ డోంట్ కేర్, ఎవరికైనా ఏమైనా జరిగినా ఐ డోంట్ కేర్, గో విత్ ద బాండ్ క్రెడిట్స్ ఓన్లీ, అంతే, ఐఎమ్ ద బుల్ అంటే తొక్కి పడేస్తారన్న మాట మాస్టర్ అంటాను. గుద్ది పడేయడమేనా మాస్టర్ అంటే, నాకు బాండ్ క్రెడిట్స్ కావాలి, న్యాయానికి ఎక్కడా ప్లేస్ లేదని నాకు అర్థమైంది, దొరకడదు, చూపిస్తా అన్నాడు. ఒక్కొక్క రూల్స్ అనేది పాటించకూడదు, డెఫినెట్గా రూల్స్ పాటించినప్పుడే మనం ముందుకు పోతాం, గేమ్స్ అనేవి జెన్యూనిటీ అనేది పనికిరాదు. సిద్ధు ఉండి అంత స్ట్రెస్ తీసుకోకండి మాస్టర్ అని అంటే, స్ట్రెస్ ఏంటో నేను తీసుకోవడం కాదు, స్ట్రెస్ అంటే ఏంటో మీకు చూపిస్తా బుల్ ఎలా ఉంటుందో చూస్తారు. సేమ్ ఆమె కూడా గుద్ది పడేస్తా అంటుంది. నెక్స్ట్ బ్రిట్టో నటరాజ్ మాస్టర్ అక్కడికి వచ్చిన బ్రిట్టో. అదే టైంలో బ్రిట్టోది మైక్ లేదంటే లవ్ గురుండి, బ్రిట్టో మీ మైక్ ధరించండి అన్నాడు. అనగానే బ్రిట్టో రూల్స్ బ్రేక్ చేయి, మైక్ బ్రేక్ రూలు అది. లవ్ గురు, యు ఆర్ లవ్ గురు, ఐఎమ్ ఫైట్ గురు, కమాన్ టాక్ విత్ మీ, యూ ఆర్ మీ ఫ్రెండ్స్, బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ బట్ యు ఆర్ లవ్, ఐఎమ్ ఫైట్, ఇవన్నీ మాట్లాడతాడు. నాకు తలకి ఏమైనా దెబ్బ తగిలిందో చూడండి అయ్యా. తర్వాత జాను బాను నూకరాజు సేవకుల టాపిక్ మాట్లాడుకుంటున్నారు. నటరాజ్ మాస్టర్ అనుకుంటున్నా అని జాను అంటే, నువ్వు అనుకుంటున్నావు కదా బానుతో డిస్కస్ చేయి, నేను వెళ్ళిపోతా అన్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే జాను ఉండి అట్లా కాదు, ఎందుకంటే ప్రైవేట్లో వేరే రకంగా ఉంటారు, పర్సనల్గా వేరే రకంగా ఉంటారు అని అంటాడు కదా, సో అది తెలుస్తుంది, మేము ఎట్లుంటామని తెలుస్తుంది అన్న ఉద్దేశంతో, అంటే మీ ఇష్టం అన్నట్టుగా అన్నాడు. యువర్ విష్. నీతు అంజలితో ఇది గమ్మతుంటుంది డిస్కషన్. ఆడ నటరాజ్ మాస్టర్ వస్తాడు ఇక్కడికి. ఎలిమినేషన్ అనగానే అందరూ ప్రశాంతం అయిపోయారు, నో ఎలిమినేషన్ అనగానే అందరూ గుండెల్లో దడ పుట్టింది, బయలుదేరాయి, రైలు పరిగెట్టాయి, రాసి పెట్టుకో, అందరూ ఇప్పుడు భయపడుతున్నారు మాస్టర్కి. నేను నటరాజ్ మాస్టర్ 2.0 అవుతా, అవునా అంటే అమ్మో అంజలి ఉండి అందరికన్నా నీతో డేంజర్ గా ఉందే, సైకో దానిలో తయారయ్యావు అని అంటారు. అంటే నీతో ఉండి నీ జోలికి ఇప్పుడు రాను, టాప్ 5లో వస్తాను నీ జోలికి, ఇక్కడ ముగ్గురు సేఫ్ గేమ్ ఆడుతున్నారు తెలుసా, అటుపోయింది, ఇక్కడ ముగ్గురు సేఫ్ గేమ్ ఆడుతున్నారు తెలుసా అనగానే అందరితో మంచిగా ఉండాలి అట్లా. ఎవరు చెప్పు, అలా ఉంది ఎవరు చెప్పు అంటే, ఇందాక అన్నావు కదా ఒక పేరు, ఆమె కదా, ఎవరో మరి ఆమె, నాకు అది అర్థం కాలే ఎవరో. ఆ తర్వాత ఎంబటే నీతో ఉండి ఇంకొకరు కూడా సంధ్యా బ్రిట్టో. నా బ్రిట్టో చాలా మంచోడే, పాపం బ్రిట్టో, ఆయనకి ఏం తెలీదు అంటే, ఏం తెలీదా, వైఫ్ని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలో తెలియదా, వైఫ్ని ఎట్లా చెప్పాలో తెలియదా, బెబ్బేనా అసలు ఏం జరిగింది, ఆయన ఏం చేసిండు, ఆమె ఏం చేసింది, నాకు అర్థం కాలేదు సడన్గా, ఏంది ఆమె కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు అనుకున్నా. అనగానే అంటే గొడవలు వద్దనుకుంటాడు బ్రిట్టో అని, అంటే వైఫ్కి చెప్పాలి కదా, తను పెద్దోడు, ఆమె చిన్నది, ఆమెకు చెప్పాలి కదా, అర్థమవుతాడు చెప్పాలి కదా. అంటే అంజలి ఉంటే ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు అన్నది. అంటే ఏదైనా అని చెప్పాలి అంటది. ఇంతసేపు నాంచింది ఏదైనా అని చెప్పడానికి ఏం పాయింట్ ఉందేమో నేను అనుకున్నా. ఇందాక చెప్పిన ఆ పాయింట్ చెప్పినా నేను. ఏమని చెప్పిందట అంటే, మీ వైఫ్ నా కింద పడినా తొక్కకుండా వెళ్ళిపోతా, తగ్గేదే లే అని చెప్తాను. షూ నటరాజ్ మాస్టర్. నెక్స్ట్ గొంతులో కిచ్చి వాటర్ తాగుతాగండి. ఇక తెల్లారంగానే వీళ్ళు మాట్లాడుకుంటారు, అభిమానిక అండ్ ఆమె వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. 5 స్టార్ ఎవరికి ఇద్దాం అంటే, అది మన భానుజానికి ఇద్దాము అంటే, ప్రియాంక జైన్ శివ్ వాళ్ళు కూడా బాగా మాట్లాడారు కదా అంటే, ఫస్ట్ అయితే భానుజానికే, ఇంకా సెకండ్ చూద్దాం అన్నట్టుగా మాట్లాడుకుంటారు. సరే ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే, ఈరోజు బిహేవియర్లు కూడా చూద్దాం కదా అనుకున్నారు. ఆ తర్వాత శివ్ ప్రియాంక భలే మాట్లాడారు. శివ్ నేను రెస్పెక్ట్ ఇస్తా నీతు మాస్టర్ కానీ నటరాజ్ మాస్టర్ కానీ. నీతు మాస్టరు ఆడక అంటే ఆడిన తర్వాత కూడా మనం సపోర్ట్ దెమ్. హీ టోల్డ్ దట్
ఫేవరబుల్గా నడిచింది గేమ్ అంతా అని, అంటే ఈయన శివ్ ప్రియాంక వాళ్ళకి ఫేవర్గా నడుస్తుంది గేమ్ అని అన్నాడు కదా నటరాజ్ మాస్టర్. ఇక్కడ ఒక పాయింట్ తీస్తాడు, భలే అనిపించింది. నిన్న నీతు గారికి కాలు నొప్పి ఉంది అనగానే, లెగ్ పెయిన్ ఉంది అనగానే రూల్స్ చేంజ్ చేసిండ్రు, ఓన్లీ జెంట్స్ మాత్రం ఆడాలని చెప్పారు. మరి అప్పుడు ఎందుకు అనలేదు ఆమె? అట్లా నేను రూల్స్ ప్రకారంగా పోతా, ఇట్లా రూల్స్ మార్చాల్సిన అవసరం లేదు, నాకు ఫేవరబుల్గా గేమ్ మారాల్సిన అవసరం లేదు అని ఎందుకని లేదు ఆమె? ఆమె ఎందుకు నో చెప్పలేదు? సెకండ్, ఆయన ఓడిపోతున్నారు అని, అన్ని గేమ్స్లో ఓడిపోతున్నారని ఆయన బాధలో వేరే వాళ్ళకి రీజన్స్ ఇస్తున్నారు. నాకు ఫేవర్గా జరిగింది, ఈయనకు అట్లా జరిగింది అట్లా జరిగిందని అన్నీ మాట్లాడుతున్నారు. మూడోది, ఎవరిని మనం మెచ్యూర్ అని అనుకున్నామో వాళ్ళు, అంటే రెస్పెక్ట్ ఇచ్చామో వాళ్ళు, దే ఆర్ నాట్ ద సేమ్, కిడీస్గా బిహేవ్ చేస్తున్నారు, బిహేవ్ అంతా కిడ్డిష్ లాగా ఉంది అని 3 పాయింట్స్ మంచిగా మాట్లాడి, పాయింట్స్ వైజ్గా మాట్లాడలేదు కానీ నేను చెప్తున్నాను. ఇంకోటి, వెర్రీ ఇమ్మెచ్యూర్ అని చెప్పి ప్రియాంక కూడా అన్నది. ఆ తర్వాత శివ అంటాడు, మొన్న నీతు మాస్టర్ నా దగ్గరికి వచ్చి ఆడితే నీలాగా ఆడాలి అన్నది, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతుంది ఫేవరబుల్గా జరిగింది అని అంటే, నేను వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంది, సంధ్యలాగా ఆడాలి లేదంటే ప్రియాంక శివాలలాగా ఆడాలి అని చెప్పింది. కానీ నటరాజ్ మాస్టర్ వీళ్ళందరికీ ఫేవరెట్గా నడిచింది, వీళ్ళు కావాలని నడిపించారని చెప్పి అన్నారు. కానీ నీతుకి మనసులో ఖచ్చితంగా శివ్ గట్టిగా ఆడిన ఫీలింగ్ ఉంది. కానీ నీతుకి భానుజాను వాళ్ళ మీద కోపం ప్రతీకారం ఉన్నాయి, ఎందుకునే తెలియదు, నో రీజన్. నటరాజ్ మాస్టర్ నీతుకి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, పాయింట్స్తో కొట్టాలి. నీతు చెప్తుంది నటరాజ్ మాస్టర్, బచ్చా రాజా ఇవద్దు, పాయింట్స్తో కొట్టాలి, ఓకేనా అంటే నటరాజ్ మాస్టర్ ఎదురుచోడు గిమరా ఏం మాట్లాడింది కదంటే, ఎవరైనా మాట్లాడుకొని మనకు అవసరం లేదు, మన పాయింట్స్తో కొట్టాలి, ఓకేనా అనగానే నటరాజ్ మాస్టర్ మాట పడద్దు, ఎవరున్నా తొక్కి పడేయడమే, గింజలి ఎవరున్నా కానీ తొక్కేయడమే అన్నట్టుగా చెప్తాడు. నటరాజ్ మాస్టర్ ఉండి, ఇంకా ఒక కష్టాన్ని లాగొద్దు అని మనం ఆగాం, నిజాయితీగా ఉన్నాం, కానీ ఇప్పుడు లాగితేనే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తేనే బాగుంటుంది, మంచిగా ఉన్నన్ని రోజులు అది లేదు, నిద్ర లేపిర్రు అన్నట్టుగా అంటాడు. నాకు అర్థం కాలేదు, వీళ్ళు ఈ షోలోనే ఉన్నారా, వేరే షోలో ఎక్కడ నుండి హాలుసినేషన్లో బతుకుతురా అని అనిపించింది. అంటే ఎవరు కూడా ఇంకొక కష్టాన్ని లాగలేదు, ఒక స్ప్లిట్ అండ్ స్టీల్ అనే గేమ్ తప్ప ఎక్కడ కూడా, సంధ్య వాళ్ళ దగ్గర పాయింట్స్ తీసుకోవడం అనే పాయింట్ తప్ప ఎక్కడ కూడా ఇంకొక కష్టాన్ని తీసుకున్నది లేదు. ఎవరి కష్టం వాళ్ళే పడుతున్నారు, ఎవరి బాధ వాళ్ళే పడుతున్నారు, ఎవరి బాండ్ క్రెడిట్స్ వాళ్ళే సంపాదించుకుంటున్నారు, అసలు ఇబ్బందే లేదు ఇక్కడ ఈ గేమ్లో. ఎటువంటి అంటే నామినేషన్స్ అనే ప్రక్రియ లేదు కదా. ఏందో వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతుర్రబ్బా మీరు ఓడిపోయి అవతల వాళ్ళంతా వేస్ట్ ఉన్నారు, అంతా వేస్ట్ మాట్లాడడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ వసంతి కళ్యాణ్, నాతో ఎందుకు మాట్లాడట్లేదు వసంతి కళ్యాణ్ అడుగుతుంది, నాతో ఎందుకు మాట్లాడతలేవు, నువ్వు అందరితో మాట్లాడకపోతే మాట్లాడుకో, నాకు ఎందుకు మాట్లాడవు, స్పేస్ ఓకే, నాతో ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి అండ్ సోనియా సిద్ధు అంజలి వాళ్ళతో చిన్న పాయింట్ తోటి అగ్రెషన్ అనే పాయింట్ తోటి 0 వచ్చింది చూసినరా అని చెప్పి సోనియా సిద్ధు అంజలితోటి కళ్యాణ్ గురించి చెప్తూ, సోనియా ఉండి తన తప్పు రియలైజ్ కాలేదు, అదే ఇంతకుముందు చెప్పిన ఆ పాయింట్ మీదకి వెళ్ళి అంటే అంజలి అంటది, చెప్తే వినట్లా కళ్యాణ్, భాను నీ మీద అరిచింది కదా అని అంటున్నాడు, భాను కూడా బిహేవియర్ రాంగ్ ఉంది కదా, భానుకి ఎందుకు స్కోర్ ఇచ్చారనేది పాయింట్. అర్థమైందా కళ్యాణ్ బాధ? భాను బిహేవియర్ కూడా బాగాలేదు, భాను అంజలి మీద అరిచిన తర్వాత కూడా భానుకి 45 పాయింట్లు ఇచ్చారు, నేను సంజయ్ మీద అరిస్తే నాకు తక్కువ ఇచ్చారని. కానీ భాను అరిచినప్పుడు అంజలి సైడ్ రాంగ్ ఉంది, భాను సైడ్ రైట్ ఉంది. అండ్ భాను మీదికి పోలే, ఆడపిల్లల మీదకో లేడీస్ మీదకి ఇట్లా పోయి అని మాట్లాడలే. భాను కామెంట్ కంపోజ్డ్గా, లేదంటే సెటైరికల్గా, లేదంటే పాయింట్గా అట్లా మాట స్టాండర్డ్ పాయింట్ గట్టిగా ఇచ్చి పడేసిండు. అక్కడ ఆ డిస్కషన్ టోటల్లో గెలిచింది ఎవరి సైడ్ పాజిటివిటీ ఉంది అంటే భాను సైడ్ పాజిటివిటీ ఉంది. ఆ మాట నేను పిచ్చి మాటలు, రాంగ్ అలిగేషన్స్. ఇక్కడ సంధ్య సైడ్ పాయింట్ ఉంది, కళ్యాణ్ సైడ్ రాంగ్ ఉంది. సంధ్య పాయింట్ చెప్తుంటే కూడా వినకుండా అరిచి గోలబెట్టి ఒర్రద్దని చెప్పి రిటర్న్లా ఆయన చేసినంత తప్పు ఎవరిది? కళ్యాణ్ తప్పు ఉంది, మళ్ళీ మీదకి వెళ్ళాల్సింది కాబట్టి బిహేవియర్ పాయింట్స్ పోయినాయి. సో ఇక్కడ సోనియా ఉండి రియల్గా నిన్న కళ్యాణ్ మనతో ఉన్నట్టు ఉండి బ్యాచ్లు ఫామ్ అయినాయి అని ఒక మాట అన్నాడు అని నిన్న తెలిసింది కదా. అంటే అవును, అంజలి పవన్ అన్న పేరు చెప్పిండు వాడు అంటే, గ్రూప్ అనే పేరు రావద్దు అక్క, చెప్తున్నా, గ్రూప్ అనే పేరు రావద్దు, మనతోనే ఉంటూ చూడు, ఇట్స్ ఎ గేమ్, అర్థమైందా? గ్రూపులు ఫామ్ అయినాయి అని చెప్పి మన పేరు అంటే అంజలి పవన్ పేరు చెప్పినట్టు గ్రూపులు ఫామ్ కట్టారంటే సోనియా సిద్ధు వాళ్ళు కదా, వాళ్ళతో బాగుంటారు, మరి వాళ్ళ పేరు కూడా వస్తుందని భయం ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ నీతు కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. చాలా ఎక్కువ మాట్లాడాడు భాను, ఒళ్ళంతా కెమెరాలున్న కళ్ళున్న నటరాజ్ మాస్టర్ అనే పాయింట్ మీదకి వెళ్ళి చాలా ఎక్కువ మాట్లాడిన భాను అంటే, ఎస్ చాలా ఎక్కువ మాట్లాడని కళ్యాణ్ అంటాడు. మరి నటరాజ్ మాస్టర్ ఎక్కువ మాట్లాడే కనవాలి వీళ్ళకి. వచ్చి నేను వాష్రూమ్లో ఉన్న రూమ్కి వచ్చారు వాళ్ళు, ప్యారడైజ్లో నేను వాష్రూమ్లో ఉన్న రూమ్లోకి వచ్చి ఇప్పుడే షిఫ్ట్ అవుదామని అంటే నాకు ఎలా ఉంటుంది, నేను ఎలా ఉండగలుగుతాను అక్కడ అంటే, అసలు అది నీ రూమే కాదు, ప్రియాంక జన్ శివల రూమ్, నువ్వు పోయి అంత కబ్జా చేసి మళ్ళీ పైకి వెళ్ళి ఆ రూమ్ ఎవరైతే సంపాదించారో వాళ్ళు పోవాలంటే వీళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చారబ్బా. అప్పుడు ప్రియాంక జన్ శివాళ్ళు గెలిచిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు మన రూమ్ కాకుండా మనం ఇక్కడ ఉంటుంటే ఎలాగో కంఫర్టబుల్గా ఉంది, మనది కాని చోటు ఉందాం మనం అని వసంతి అండ్ కళ్యాణ్ వాళ్ళు బిహేవ్ చేసి అదే రూమ్లో ఉన్నారు మొత్తం వారం అంతా. నెక్స్ట్ భానుజాను
నటరాజ్ మాస్టర్ ఈజ్ నాట్ విల్లింగ్ టు షిఫ్ట్, అదే రూమ్ షిఫ్ట్ అవ్వడానికి రాత్రి ఏమని చెప్పినట్టు అంటే, ప్రేమగురు నేను రూల్స్ బ్రేక్ చేస్తాను, ఆ 6th రూమ్ ఉంది కదా లాక్ ఓపెన్ చేసుకుని మొత్తం అంతా ఓపెన్ చేసుకుని ఉంటాడంట. అంటే నాకు అవసరం లేదు ఇవన్నీ రూల్స్ బ్రేక్ చేస్తా, నేను నా ఇష్టం ఉన్నట్టు ఉంటా, నేను డామ్లోకి పోను అని చెప్పినట్ట. తెల్లారి మళ్ళీ ఒప్పుకున్నాడు డామ్లోకి పోతాని. ఇదే డిస్కషన్ జరిగింది. పోనాను అంటున్నాడు. ఆయనే పోనప్పుడు నూకరాజు అంటాడు, ఆయనే పోనప్పుడు నేను ఎందుకు పోతా, నేను ఎలిమినేషన్ రౌండ్ నుంచి సేవ్ అయినా నేను ఎందుకు పోతాను అంటున్నాడు. ఇది పెద్ద బాధ ఉన్నదని డిస్కషన్ చేశారు. తర్వాత భానుజా నుండి వెరీ హ్యాపీ చిన్ను అని వాళ్ళిద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు. వెరీ హ్యాపీ చిన్ను అంటే వెరీ హ్యాపీ చిన్ను, గోల్డ్ కంపెనీ అయిపోయాం, ప్యారడైజ్ కట్టేసాం ఈ అని ఖుషి అవుతారు అన్నట్టు. అందరూ మనం తక్కువగా చూసారు కదా, ఇప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది గట్టిగా అని చెప్పి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ శివుండి ఆసియాతోటి నూకరాజుతోటి ఫన్ డిస్కషన్ జరిగింది అందరి ముందే. అసలు మీ యాన్సిస్టర్స్ అంటే మీ తాత ముత్తాతలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమానికి ఆసియా దొరికింది. ఆసియా మేడం మీరు ఎలా ఉంటున్నారు, ఈయనతో ఇంత నీట్గా ఉండడు, అసలు ఇంత అసలు ఇష్టం ఉన్నట్టుగా తిడుతూ ఉంటాడు, ఎలా ఉన్నారు మీరు అసలు. కాదబ్బా నూకరాజు, ఇది లాస్ట్లో ఒక టాస్క్ జరిగినప్పుడు ఆసియా వాళ్ళ ఫ్యామిలీని స్ట్రెచ్ చేస్తూ మాట్లాడండి అబ్బా షోలో, అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది బయటకు వచ్చినాక. కనీసం అంటే బయటకు వచ్చినాక ఇప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది కదా. అలా ఫ్యామిలీకి పాయింట్ని ఒకటి తీసిండ తప్పు. సరే మాట్లాడదాం వచ్చినప్పుడు. సో అయిపోయింది. ఇక్కడికి అయిపోయిన తర్వాత నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏది పడితే అది ఆడి స్ట్రాటజీ అని చెప్పాలని డిస్కషన్ ఇక్కడనే జరిగింది. తర్వాత కళ్యాణ్, అంజలి అండ్ పవన్, నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళంతా కలిసి మాట్లాడుకుంటున్నట్టు. భాను ఇన్సిడెంట్ తర్వాత నేను భానుతో అసలు మాట్లాడలేను, వాళ్ళతో మాట్లాడలేవు. స్ప్లిట్ అండ్ స్టీల్ దగ్గర జరిగింది. చాలామంది బయట నమ్మించి మోసం చేసి ఇక్కడ కూడా అదే జరిగింది. ఇదివరకు జరిగిన ఎక్స్పీరియన్స్ బయట జరిగినట్టు ఇక్కడ జరిగింది అని అంటే అసలు ఎట్టంటది మోసం అని, ఇట్స్ అ గేమ్, వాట్ ద హెల్, ఏం మాట్లాడింది ఆమె అని చెప్పి ఆ పాయింట్ తీసుకుని ఆ తర్వాత నేను 100 సార్లు చెప్పిన, తెలవక తీసుకున్నా, ఇప్పటికి కూడా చెప్తా, ఆ బ్లేమ్ కూడా తీసుకుంటాను. నేను తెలవక తీసుకున్నా, ఒకవేళ నాకు అది తెలిసి ఉంటే నేను స్టీల్ తీసుకోకపోయిండేవాడిని, కాన్షియస్లో లేక తీసుకున్నా అని చెప్పి డిస్కషన్ ఎవరితో చెప్తాడు, అంజలి వాళ్ళతో చెప్తాను. అంజలి ఏమన్నది, చదువుకున్నాడు, ఐటీ ఎంప్లాయీ, అసంటోడు, తెలియదు, ఇంగ్లీష్ వచ్చు, తెలియదు అని అంటే ఎట్లా అనే పాయింట్ మాట్లాడింది. మరి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అట్టంట పక్క అని వాళ్ళతోనే కలిసిన వాళ్ళ. లీడర్ బోర్డు వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా నూకరాజు, నటరాజ్ మాస్టర్ అండ్ అంజలి పవన్ వీళ్ళు లీస్ట్లో ఉన్నారు. అందరికంటే లీస్ట్లో నటరాజ్ మాస్టర్ ఉన్నాడు. నటరాజ్ మాస్టర్ నేను డామ్కి వెళ్తా, వెళ్ళను అన్న డామ్కి వెళ్తా అని చెప్పేసిండు. ఇక్కడ నుంచి సేవకుల పంచాయతీ స్టార్ట్ అయింది. సేవకులు మేము అనుకునే చెప్తాం, ఆ తర్వాత అన్నట్టుగా యాక్చువల్లీ జాను ఉండి మనం అనుకున్నది చేద్దాం అని అంటది. చేద్దాం అంటే బాగా ఉండి అది కాదు, పాజిటివ్ నోట్లో వెళ్దాం వద్దు అంటాడు. అంటే లేదు మనం అనుకున్నది చెప్దాం, చేయమంటే అప్పుడు చూద్దాం అని అన్నది. సరే ఇక్కడ జాను ఉండి చెప్తుంది, సరే బాగానే ఉంటాడు, పాజిటివ్ నోట్లో చెప్తున్నా, పాజిటివ్ నోట్లోనే వెళ్దామని అనుకుంటున్నాము, అదేంటంటే నటరాజ్ మాస్టర్ నీతో అనుకుంటున్నాం అనగానే అనుకున్నాడు, నేను అనుకున్నది జరుగుతుందని. నటరాజ్ మాస్టర్ నీతో మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అంటే ఇంట్రెస్టెడ్ అంటేనే, అంటే 100% చేస్తా కానీ నా స్టైల్ వేరే ఉంటుంది, బెదిరిస్తున్నా చూడు, నా స్టైల్ వేరే ఉంటుంది, తర్వాత ఇబ్బంది పడద్దు. మీరు ఎట్లా చేసినా ఓకే మాస్టర్ అన్నాడు. అంటే బట్ నా స్టైల్ వేరే ఉంటుంది, తర్వాత మీ గేమ్ ఎఫెక్ట్ అవుతుందని మాత్రం అనద్దు. బెదిరిస్తాను లిటరల్లీ. అంటే మీ స్టైల్ అంటే ఏంటి స్టైల్ మాస్టర్ చెప్పండి అంటే చెప్పను మీ గేమ్కి ఎఫెక్ట్ కావద్దు ఓకే అంటాను. అనగానే బాగానే ఉండి కొన్ని రూల్స్ ఉన్నాయి దానికి యాక్సెప్ట్ చేస్తా అంటే చేద్దాము. ఒకటి ప్రేమగురు రూల్స్ని పాటించాలి, ఆపోజిట్ చేయొద్దు. రెండోది మాకు సంబంధించిన పనులు మేము చేసుకుంటాం కానీ హౌస్కి సంబంధించిన మ్యాన్షన్కి సంబంధించిన పనులు చెప్తాం, అవి చేయాలని చెప్పాడు. ఇక అక్కడ గ్యాప్లో నీతు నటరాజ్ మాస్టర్ తోటి ఆయన ఏమంటాడు మనకు చూపించలేదు, నోటిలో తగ్గించుకోని అన్నది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఉండి రివెంజే కదా అన్నాడు. మాస్టర్ రివెంజ్ అని అనకండి, రివెంజ్ మా మైండ్లో లేదు అని. లేదా అంటాడు. పాజిటివ్ నోట్లో చదివినట్టు పాజిటివ్ అని పేరు పెట్టద్దు ఓకే అంటాడు నటరాజ్ మాస్టర్. బాగుండి సరేలేండి మాస్టర్ వద్దులేండి మీకు వద్దనుంది అంటే వద్దు అని నేను అనలేదు, నా స్టైల్ వేరే ఉంటుంది చేస్తా అంటాడు. బాగుండి మీరు రివెంజ్ ఆ స్టైల్ వేరే అంటారు, అవి మాకు అదంటే రివెంజ్ అని అనలేదు అంటది నీతు. గమ్మతున్నారా అనుకున్నా. బాగుండి నాకేం వస్తుంది రివెంజ్ మీతో పెట్టుకుంటే, మన ఇద్దరికి పర్సనల్ ఎలిమినిటీ ఏమైనా ఉందా మాస్టర్, లేదు కదా అంటే జాను ఉండి మేము అసలు మిమ్మల్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే మీరు పర్సనల్గా వేరే ఉంటారు, పబ్లిక్లో వేరే ఉంటారు, మీ రిలేషన్ గురించి ఇట్లా అని అన్నారు కదా, తెలుసుకోవడానికి మీరు మాతో ఉంటే తెలుస్తుంది అని అనగా నటరాజ్ మాస్టర్ 4 వారాల నుంచి నేను మీతోనే ఉన్నా, అది మీకు తెలియదు అంటాడు. డైలాగ్ భలే ఉంది అనుకున్నా. జాను ఉండి మాకు అనిపించలేదు మాస్టర్ మీరు నాతో ఇక చెప్తానే ఉంది, జాను మాట్లాడుతూనే ఉంది, ఆపచ్చు కదా, మాను అంటున్నాడు వద్దు అదే సరే వద్దు వదిలేసి అంటాడు. ఇవి మాట్లాడుతూనే ఉంది. నటరాజ్ మాస్టర్ నీతికి అక్కడ గొడవ అవుతుంది. ఈ వారం మనం గెలవాలి, నీతు చేద్దాం అంటే నటరాజ్ మాస్టర్ ఈ వారం మనం గెలవాలి, ఇవన్నీ పెట్టుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది, అవసరం లేదు, గివప్ ఇవ్వలేదు, నేను చెయ్యను అనట్లేదు కానీ అవసరం లేదు అంటే చెటప్ ఎవరు అవుతాను వాళ్ళు ఇద్దరు తిట్టుకుంటారు. ఇక బాగా నుండి మాస్టర్ ఆ నెగిటివ్ థాట్ తీసేయండి మా మీద, మేమంతా నెగిటివ్ పర్సన్స్ కాదు, నెగిటివ్ థాట్ తీసేయండి,
అంటే నేను మీ గురించి నట మాస్టర్ నేను మీ గురించి 10 మంది దగ్గర చెప్పలేదు అలా ఇలా అని చెప్పాలంటే నేను కూడా మీ గురించి చెప్పలేదు అంటే తెలుసు అన్నట్టు చూస్తాను. కళ్యాణ్ బాను నట మాస్టర్ ఇవి పాయింట్ అన్నాడని చెప్పింది కదా నీతుకి, అది మ్యాటర్. అక్కడ నుంచి అట్లా ట్రావెల్ అయిపోయింది ముచ్చట. నీతో ఉండి నువ్వు ఆ స్టేట్మెంట్ పాస్ చేసేది కాకుండా అన్నది, అది ఇవ్వడమే తప్పు అన్నది. అంటే ఒళ్ళంతా కళ్ళు అనే పాయింట్ అది అయిన డైలాగే, నట మాస్టర్ డైలాగే అది. నెక్స్ట్ బాను ఉండి మేడం 2 days మీరు ఇంట్లో మమ్మల్ని ఇట్లా చూసిండు, ఇట్లా అని చూసిండు. మేము చెప్పామా, మేము అన్నామా? ఎంత ఇబ్బందిగా అనిపించింది తెలుసా మాకు. మేము చెప్పామా పాజిటివ్గా చూడండి, వీఆర్ పాజిటివ్ పీపుల్, మీరు అంతా నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి మళ్ళీ చెప్పాడు. చెప్తుంటే నటరాజ్ మాస్టర్ ఉండి లాస్ట్ టైము డిజర్వ్ అని రాసావు, నటరాజ్ మాస్టర్కి డిజర్వ్ అని రాసిండు. జాను బాను వాళ్ళు డిజర్వ్ అని రాశారు, అంజలి పవన్లో వీళ్ళల్లో డిజర్వ్ అని రాసిండు. లాస్ట్ టైము డిజర్వ్ అని రాసావు, అది మలిపేద్దామని కూడా చూసావు నాకు తెలుసు, మళ్ళీ వేరే రాసుకుందామని కూడా చూసావు తెలుసు అంటాడు. నేనేం రాసిందో తెలుసు, నేనేం మలిపేద్దామని అన్నీ మీకే తెలుసు మాస్టర్, అన్నీ మీకే తెలుసు, మీకే మొత్తం తెలుసు, మాకు ఎవరికేం తెలియదు, అన్నీ మీకే తెలుసు అని చెప్పి బాను ఆయనకే తెలుసు అన్నీ మొత్తం. 2 seasonలు బిగ్ బాస్ చూడాలి ఆయన గురించి. నీతో ఇచ్చేసే అని చెప్పి తీసుకోపోతా అంటే నటరాజ్ మాస్టర్ ఆగా అంటాడు. సీరియస్గా ఇదంతా గొడవ జరుగుతుంది. జాను ఉండి మీరు నో అన్నారు, అయిపోయింది, అవసరం లేదు. అయినా జాను ఇక సీరియస్ అయ్యి నీతు వాళ్ళతోటి మీరు నన్ను అన్నారు, మీరు ఇష్టం అన్నట్టు అన్నారు, పడుకుంటావు తింటావు పడుకుంటావు అన్నారంటే నిజమే చెప్పినాను అంటది. బాను ఉండి మ్యాట్లో ఏరియాలో ఎన్నో టాస్కులు జరిగినాయి, ఎన్నో యాక్టివిటీస్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు, మీరు ఉన్నారా లేరా మాకు తెలుసు అది కూడా అంటే నటరాజ్ మాస్టర్ కొన్ని టాస్కులలో పార్టిసిపేట్ చేయలేదా అని డౌట్ వచ్చింది. ఏమో మరి నటరాజ్ మాస్టర్ ఉండి రూల్స్ బుక్లో పడుకోకూడదని ఉంది, అయినా మీరు పడుకుంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి గోల్డెన్ కపుల్ కాగానే రూల్స్ మాట్లాడుతున్నారా వా అంటాడు. అంటే సారీ మాస్టర్ పడుకున్నందుకు అంటే సారీ నాకు అవసరం లేదంటే లవ్ గురికి సారీ అని చెప్పిండు. నీతు బ్యాచ్ తీసుకోపోయింది లొల్లి, మళ్ళీ సీరియస్ గట్టిగా నటరాజ్ మాస్టర్ అడిచిండు. సరే మేము మీకు కాదు, అక్కడ సంధ్య లేచి క్లారిటీ ఇవ్వబోయింది. శివ లేచి మాట్లాడింది, సంధ్య లేచి మాట్లాడితే సంధ్య ఇవ్వగానే నీతు నువ్వు మాట్లాడకు షటప్ కూసో అని చెప్పి మాట్లాడుతుంది. ఆ తర్వాత నీతు యూ సిట్ డోంట్ టాక్ అన్నది చూసినా కళ్యాణ్ నీతు ఒకటైపోయారు కాబట్టి సంధ్య మాట్లాడితే ఈమె కూడా ఇరిటేషన్ వచ్చింది అన్నట్టు. నీతు యూ సిట్ డోంట్ టాక్ వీఆర్ టాకింగ్ యూ సిట్ అన్నది. ఆ తర్వాత సంధ్య బ్రిట్టో అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేసేసారు. సంధ్య బ్రిట్టో ఇక్కడ నుంచి వెళ్ళి చేసేసి సేవకులుగా మీరు కాదు అని చెప్పిండు. సంధ్య బ్రిట్టో మీకు ఒక పని చెప్తున్నా, ఫుడ్ వచ్చిన తర్వాత ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది మీరు అని చెప్పారు. తర్వాత రూమ్ షిఫ్టింగ్ అయిపోయినాయి, అందరు రూమ్ షిఫ్టింగ్లు అయిపోయినాయి. తర్వాత సోనియా భానుజానుతోటి వాళ్ళని పెట్టుకున్నదంటే నటరాజ్ మాస్టర్ పెట్టుకుంటేనే వాళ్ళ ఒరిజినాలిటీ అనేది బయటకు వచ్చేదన్నట్టు చెప్పింది. నటరాజ్ మాస్టర్ వసంతి వాళ్ళతోటి ఆయన ఒక్క గేమ్ చూస్తుంటే నేను 3 గేమ్లు చూసిన, బిగ్ బాస్ 1 అంటే బిగ్ బాస్ నాన్ స్టాప్, బిగ్ బాస్ 5, నేను 3 షోలు చూసిన, ఇది 3వ షో. ఆయన ఒకటి చూస్తే ఆయన ఒక పాయింట్ చేసిన 100 పాయింట్లు తీస్తా. హంటింగ్గానే ఉంటుంది, నన్ను పెట్టుకుంటే ఇప్పుడు కూడా హంటింగ్గానే ఉంటుంది, ఇట్లా చూసిన అంటాను అట్నే ఉంటుంది అంటాడు. పోయమ్మ. ఆ తర్వాత మాస్టర్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా లూజ్ మోషన్స్ అయితే మాస్టర్ చేసిన అంటారు, నేను సేవకుడిగా చేస్తే. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నేను గేమ్ ఆడుతుంటే నన్ను గేమ్ ఆపడానికి వాళ్ళు ట్రై చేస్తారు, ఆపేస్తారు, అటు పోయి అది తీసుకురా ఇటు పోయి ఇది తీసుకురా అంటారు, అప్పుడు నా గేమ్ ఆగిపోద్ది అని చెప్తాడు. ఓకే వసంతి ఉండి ఈ పాయింట్స్ పెట్టాల్సిందిగా మరి మాస్టర్ అంటే పెట్టను, ఆయన జడ్జెస్ ముందు మాట్లాడిగా నేను జడ్జెస్ ముందే మాట్లాడతా. సంతోషం. నీతు పవన్ తోటి కోపం వస్తే పవన్ అంటాడు అన్నట్టు, కోపం వస్తే నటరాజ్ కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఇంటలేడు మాట ఇంటలేడు అంటుంది నీతు. ఇంటలేడు, నేను ఒక 2 గేమ్లు కొట్టి మాట్లాడతా, అప్పటిదాకా నాకు అర్హత లేదు ఆయనతో మాట్లాడడానికి, ఆయన అర్హత లేదని అంటున్నాడు, ఆయన దగ్గర మాట్లాడేది అంటే అర్హత ఏముంది అని అంటే లేదు, ఫస్ట్ ఒక గేమ్ కొట్టిన తర్వాత ఆయనతో మాట్లాడతా, నువ్వు గేమ్ ఆడి చూపి అంటున్నాడు కదా, గేమ్ ఆడే చూపిస్తాను ఆమె అంటుంది. తర్వాత రూమ్లో నటరాజ్ మాస్టర్ నీతు చెప్తాను, నువ్వు మనోరు జారకు రివెంజ్ అని ఎందుకన్నా అంటే నీ మొగుడు 100 మందికి సమాధానం చెప్పినాడు, ఎప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలుసు, అట్లా మాట్లాడినా కాబట్టి ఇట్లుంది అన్నట్టుగా అంటాడు. అట్లా మాట్లాడక ఇష్టమన్నట్టు మాట్లాడితే ఆమె నీతో ఉండి అట్లా నటరాజ్ మాస్టర్ ఉండి అట్లా మాట్లాడితేనే దొరకకుండా ఉన్నాం, దొరకకుండా ఉన్నాం అన్నట్టుగా, అంటే సేవకులుగా ఉండకుండా ఉన్నాం అని అంటాడు. అట్లా మాట్లాడకుండా రివెంజ్ అనే మాట అనకపోయినా కానీ మేము చెయ్యం, మాకు ఇంట్రెస్ట్ లేదన్నా కూడా అయిపోయేది కదా. కవర్ చేసుకోవడం అంతే, నేను చెప్పిందే గ్రేట్ అన్నట్టు కవర్ చేసుకుంటాడు. నటరాజ్ మాస్టర్ ఉండి నీ మొగుడు 100 మందికి సమాధానం చెప్పినాడు అర్థమైందా అని అంటే 3 వారాలు మాట్లాడలే, ఇప్పుడే ఒరిజినాలిటీ ఇప్పుడే క్లారిటీగా మాట్లాడుతున్నా అంటే నువ్వేమన్నా మాట్లాడగానే మాటలు జరగని చెప్పింది. అంజలి ఉండి మంచిగా ఉండడం వల్ల ఇక్కడ ఏం జరగదు, బాండ్ క్రెడిట్స్ వల్లే జరుగుతుంది అంటుంది. సరిపోయారు అనుకున్నా, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయినావు కానీ ఆగంటుంది ఇవే. తర్వాత వాల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని ఒక టాస్క్ పెట్టిరబ్బా, ఏం లేదబ్బా ఈ వాల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, మీరు వాళ్ళ దానిలో ల్యాక్ అయిన రెస్పాన్సిబిలిటీ ఏది ఉందో అది రాయాలి వాళ్ళ టీషర్ట్ మీద అన్నారు. సంధ్య బ్రిట్టోకి ఏం రాసిందంటే హెల్త్ రెస్పాన్సిబిలిటీ తీసుకో, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ హెల్త్ని చూసుకో, రెండోది పర్సనల్ గ్రోత్, నీ పర్సనల్ గ్రోత్ని పెంచుకుంటూ ఉంటేనే బాగుంటుందని చెప్పింది. బ్రిట్టో సంధ్యకి ఏం రాసిందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే స్కిల్ ఉండదు, అండర్స్టాండింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం పెంచుకో, ఎందుకంటే ఏజ్ పరంగా కూడా కొంచెం అండర్స్టాండింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది చూసుకోమని చెప్పింది. రెండోది
అంజలి పవన్ వాళ్ళు, అంజలి ఉండి ప్రాబ్లమ్ సాల్వింగ్ కమిట్మెంట్ అని పవన్కి రాసింది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండదు ఈయనకి సార్ట్అవుట్ చేసుకోడు ఒక ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళిద్దరి మధ్యది. అండ్ కమిట్మెంట్ అనేది కొంచెం ఎట్లంటే పని పెండింగ్ పెడతా ఉంటాడు అనే పాయింట్లో చెప్పింది. ఇక పవన్ నుండి టైం మేనేజ్మెంట్ ఉండదు, పని నెల రోజులు ఉన్న టైంలో చెయ్యది, లాస్ట్ 3 రోజులలో నన్ను అడవిడి పెడతాను, నేను కన్ఫ్యూజ్ అవుతాను అని చెప్పి రిటర్న్లు ఇచ్చినట్టు. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఉండదు, అండ్ అర్థం చేసుకోవాలి. నేను మాట్లాడే మాటల్ని కాదు దాని భావాన్ని అర్థం చేసుకోకుండా మాటలు పట్టుకుని లొల్లి పెట్టుకుంటావు. చాలామంది లేడీస్ అంతే, మాటలను భావం తీసుకోరు, ఓన్లీ ఆ మాటను పట్టుకొని పంచేది పెడతారు. నువ్వు ఈ మాట అన్నావు అంటే ఆ మాట ఎందుకు అన్నావు అనే సిచ్యువేషన్ అవసరం లేదు, వాళ్ళకి మాటలే కావాలి. అందుకే వాళ్ళతో మాట్లాడడం కంటే సైలెంట్గా ఉండడం నయ్యం అని చెప్పి పవన్ అన్నాడు. సేమ్ చాలామంది అంటే అయితే ఉంటారు. మాట్లాడితే అర్థం చేసుకోరు, ఆ మాటను పట్టుకుంటారు. మాట కదా, మాట వెనకాల భావం, ఉద్దేశం, తాత్పర్యం, సారాంశం, సమ్మరీ అది అర్థం చేసుకుని చావరు. అది మెయిన్ బాధ. నెక్స్ట్ సోనియా అండ్ సిద్ధు. సోనియా వీళ్ళది భలే ఫన్ జరిగిందబ్బా, మొత్తం ఫుల్ ఫన్. సోనియా వచ్చింది, హెల్త్ రెస్పాన్సిబిలిటీ తీసుకో, నీకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు తీసుకో, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం, తీసుకోరు. నెక్స్ట్ పర్సనల్ గ్రోత్. నాకు వెనకాలండి నన్ను ముందుకు పుష్ చేస్తూ నువ్వు అక్కడనే ఉండిపోయినావు. వర్క్ ఆన్ దట్, ఇఫ్ నాట్ నౌ ఇట్ కెన్ బి నెవర్. ఈరోజు అంటే ఆ కల్కా కామ్ ఆజ్కలో, ఆజ్కా కామ్ అభి అన్నట్టుగా, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్టుగా చెప్పింది, ఇంకెప్పుడు ఉండదు అని చెప్పింది. ఆ తర్వాత సిద్ధు ఉండి రాసింది ఫైనాన్షియల్ దాంట్లో కొంచెం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఇబ్బంది ఉంటుంది, ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంది అన్నట్టుగా చెప్పిండు. అయితే సోనియా ఉండి నువ్వే కదా సిద్ధు బతుకున్నప్పుడు ఖర్చు పెట్టకపోతే ఎప్పుడు ఖర్చు పెడతావు అని అన్నావు అంటే 50,000 అలిగేయడం కాదు, 10, 1000, 2,000 కాదు, 50,000 అలిగేస్తావు, అది కరెక్ట్ కాదంటాడు. నువ్వే కదా సిద్ధు అని తర్వాత మళ్ళీ సీరియస్గా సిద్ధుయే చెప్పాడు నాకు బతుకున్నప్పుడే ఖర్చు పెట్టుకోవాలని, అందుకే ఖర్చు పెడతాను. అయ్యో. రెండోది డెసిషన్ మేకింగ్. అనుకుంటే అయిపోవాలి అనుకుంటావు, అది మన వల్ల అవుతుందా, ఖర్చుకి సరిపోతామా లేదా ఏం చూసుకోవని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత అవును అనుకుంటే అవ్వాలి, ఎప్పటిదప్పుడే చేసేయాలి అన్నావు కదా నువ్వే అని చెప్పి ఆయన మీదకి నెట్టేసింది 2 పాయింట్లు. తర్వాత అండ్ ఇంకోటి నాకు ప్రియాంక జైన్ శివ్కి కూడా రాసింది, నన్ను ముందుకు నడిపించి నన్ను టాప్లో పెట్టినావు కదా, నీది కూడా నువ్వు చూసుకోవాలి, నన్నే చూస్తున్నావు అని. అంటే ఇక్కడ ఏంటంటే నిన్ను ఆయన టాప్లో పెట్టాలని ట్రై చేసినప్పుడు, ఇప్పుడు సిద్ధు సోనియా టాప్లో పెట్టాలని ట్రై చేసినా, లేదంటే శివ్ ప్రియాంక టాప్లో పెట్టాలని ట్రై చేసినప్పుడు నీ పర్సనల్ గ్రోత్ కూడా చూసుకోవాలి అనే ఆ హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరు ఆయన గ్రోత్ని ఎంకరేజ్ చేస్తూ మీరు ఆయనను పుష్ చేయాలి. ఎందుకంటే నీకోసం రీల్స్ తీసి, నీకోసం ఎడిట్ చేసి, నీకోసం కాన్సెప్ట్ ఆలోచించి దాన్ని డైరెక్ట్ చేసి, దాన్ని ఎడిట్ చేసి, దాన్ని పెట్టి నేను తోపుగా కూర్చుండ పెడుతున్నప్పుడు, నీకోసం ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు ఆయన కోసం ప్రయత్నం చేయాలి. ఆయనకి ఏ టైం ఉంది, నిన్ను లేపడానికి టైం లేదు కదా, అవునా కాదా? ఆయనకైనా టైం తీసుకోవాలి అంటే మీది గ్రోత్ అంతా పక్కన పడుతుంది. అప్పుడు మీరు ఏడిచేసి మొత్తం ఆయన మీద ఈగో తీస్తారు. నాకు బాధ అనిపించింది తెలుసా ఆ 2 విషయాలలో. వాళ్ళ టైం లేదు, వాళ్ళ గ్రోత్ చూసుకోవడానికి టైం లేదు. మాకు లేదా, మేము మల్టీ టాస్కింగ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, వంట చేస్తాం, కూర చేస్తాం, భూ చేస్తాం అంటే ఆయన కాన్సెప్ట్ ఆలోచిస్తాడు, రీల్స్ తీస్తాడు, ఎడిట్ చేస్తాడు, వ్లాగ్స్ చేస్తాడు, ఎడిట్ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు కదా. అది కూడా కెరీరే కదా, అది కూడా కెరీర్లో ముందుకు పోయినట్టే కదా. ఆ ప్లాట్ఫామ్ నీది అని ఎందుకు అనుకుంటున్నావు, మనది అని ఎందుకు అనుకోవట్లేదు? అది క్రియేట్ చేసేటప్పుడు ఇద్దరు కావాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రియాంక జైన్ 1 మిలియన్ కొట్టింది అంటే ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు, 1 మిలియన్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ప్లాట్ఫామ్ వాళ్ళది, దానిలో ఎఫర్ట్ అంతా ఇద్దరిది ఉన్నప్పుడు వాళ్ళది అవుతుంది. కానీ నాది 1 మిలియన్ ఉన్నట్టు నీది కూడా 1 మిలియన్ ఉండాలి, అది ఇద్దరిది కలిసిందే. నటరా మాస్టర్ డెసిషన్ ఆలోచించి తీసుకోవాలి, కంగారు పడద్దని ఒకటి నీతుకు రాసిండు. సెల్ఫ్ లవ్ ఉండాలి అనేది వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అందరికీ అని చెప్పిండు. ఆ తర్వాత నీతు టైం మేనేజ్మెంట్ ఉండదు, ఇంకోటి డెసిషన్ మేకింగ్ సరిగ్గా ఉండదు అని చెప్పిండు. రైట్, అయిపోయింది. ఆ తర్వాత నూకరాజు ఆసియా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి అని నూకరాజు ఆసియాకి చెప్పిండు. ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి, సేవింగ్స్ అవన్నీ పెట్టాలి అని. ఇక్కడ నాకు ఒక పాయింట్ నచ్చలేదబ్బా. రెండోది బీ స్ట్రాంగ్, గట్టిగా ఉండాలి. ఫ్యూచర్లో పిల్లలు పుడతారు, వాళ్ళని చూసుకోవాలి నువ్వు ఆ పిల్లలకి వెళ్తే నాకు 3 పిల్లలు అవుతారు, వాళ్ళని చూడలేక ఇబ్బంది పడతాను. ఆసియానే నూకరాజు కావాల్సిన అన్నీ చేసి పెడుతున్నప్పుడు ఆమె చిన్నపిల్ల ఎందుకు అవుతుంది, ఆమె దద్ది ఎందుకు అవుతుంది, ఆమె బ్రెయిన్లెస్ ఎందుకు అవుతుంది? ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి, ఖర్చు పెట్టేస్తున్నాం ఇష్టం ఉన్నట్టుగా. అంటే ఏం ఖర్చు పెట్టినా పెద్దగా ఏం ఖర్చు పెట్టలేదు అన్నట్టుగా. అంటే 1000 తమ్ముడికి కొట్టా, వాడికి 1500 కొట్టా, వీళ్ళ బర్త్డే ఉంది కొట్టా, అవి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి సంసారం అక్కడ. తమ్ముడికి అంటే తమ్ముడు మీ తమ్ముడు అంటే వాడి రెస్పాన్సిబిలిటీ వాడు తీసుకోవాలి, నీ రెస్పాన్సిబిలిటీ నీది అని చెప్తాడు. తమ్ముడికి 1000 రూపాయలు కొట్టిన దానికి లెక్క తీసిందంటే ఇక్కడ ఎంత టూ మచ్ అన్న ఫీలింగ్ వచ్చింది తెలుసా నాకు. వర్స్ట్ థింగ్ అనిపించింది అసలు. ఆ డిస్కషనే నచ్చలేదు నాకు. తమ్ముడికి 1000 కొట్టే, వాళ్ళకి 1500 కొట్టే, నువ్వు ఇంత కష్టపడి మీ ఫ్యామిలీకి ఇల్లు కట్టిస్తున్నావు, గ్రేటే. కానీ ఇవన్నీ ఇల్లు కట్టిస్తున్న దానికి అబ్జెక్షన్ లేదు నీకు, 1000 రూపాయలు కొట్టిన దానికి అబ్జెక్షన్ ఎట్లా చెప్తావు? సరే, అయినా అబ్జెక్షన్ చెప్పడం కరెక్ట్ కాదనిపించింది.
అది పెళ్ళి కాకుండా. నేను ఇంకోటి బీ స్ట్రాంగ్ అని చెప్పిండు. స్ట్రాంగ్ అని చెప్పి నేను కొంచెం వీక్ అవుతాను, నాకు సపోర్ట్ కావాలి అని. ఆమె కోరుకునేది నా దగ్గర నుంచి ప్యూర్లీ ఎమోషనల్ సపోర్ట్. ఆ సపోర్ట్కి కూడా కింద మీద ఎత్తడే ఆయన. బంగారం దొరికింది ఆయనకి, తెలుసా? నిజం చెప్తాను, బంగారం దొరికింది, ఘోరమైన బంగారం దొరికింది. అసలు అట్లా అంత అంటే నువ్వు ఎంత సీరియస్ ఉన్నా నిన్ను ప్రేమించే ఒక అద్భుతం దొరికింది. చాలా సంతోషపడాలి. గ్రేట్, అదృష్టం. కానీ ఎట్లుంటుందంటే అంతే, ఇప్పుడు అబ్బాయి ఎంత మంచిగా ఉంటే అమ్మాయి ఎంత మొండిగా ఉంటారు అంతే. ఇక దేవుడు అట్లే కలుపుతాడు, వాళ్ళు నట్ట వాళ్ళు ఇట్లా. అమ్మాయి ఎంత మంచిగా ఉంటే అబ్బాయి ఎంత మొండి దొరుకుతాడు. చూడు, భరించే వాళ్ళని ఇస్తాడు అంతే. ఒకరు హైపరు, ఒకరు భరించేటోళ్ళు ఉంటారు అంతే. నటరాజ్ మాస్టర్ నీతి వాళ్ళు కూడా భరించాలి ఆమె అంతే. మళ్ళీ ఆమె ఆయన లెక్క మారింది అనుకో, హరీష్లో కూడా హరిత గారు భరించాలి అంతే. సంధ్య బ్రిట్టోలో సంధ్య హైపరు, బ్రిట్టో కామెంట్ కంపోజ్డ్. కళ్యాణ్ వసంతిలో వసంతి సైలెంట్. అట్లా ఒక్కొక్క జంటలో ఒకరు సైలెంట్, ఒకరు వైలెంట్ ఉంటారు కదా. సోనియా సిద్ధు ఇద్దరే అబ్బా ముద్దుగా అనిపిస్తారు. అరే భలే ఉంటుంది వాళ్ళ జంట, వాళ్ళ ముచ్చట, వాళ్ళ కథ. ఎంత సీరియస్ ఇష్యూనైనా ఇవాళ అభిమానిక అండ్ అమీర్ వాళ్ళిద్దరూ ఏడుస్తున్నారు ఫుల్ ఎమోషనల్ అయ్యి. ఫస్ట్ టైం ఒక టాస్క్లో మాట్లాడుతుంటే ఒకరి గురించి ఒకరు కేరింగ్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఏడుస్తుంటే అందరు ఇట్లా చూస్తున్నారు. సోనియా సిద్ధు ప్రపంచం అవసరం లేదు అలాగే. నెక్స్ట్ ప్రియాంక జైన్ శివ్ వీళ్ళు వచ్చారు. లివ్ ఇన్ ప్రజెంట్ అని ప్రియాంక శివ్కి రాసింది. పర్సనల్ గ్రోత్, ఈ పర్సనల్ గ్రోతే నాకు ఆ పాయింట్ నచ్చలేదు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటావు నువ్వు, లివ్ ఇన్ ప్రజెంట్ అని చెప్పింది. ఫ్యూచర్ గురించి ఆలోచించిండు, వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు అంటే మళ్ళీ పర్సనల్ గ్రోత్ గురించి. సరే శివ్, టైం మేనేజ్మెంట్ చూసుకో, హెల్త్ రెస్పాన్సిబిలిటీ చూసుకో. ఇదంతా కూడా ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలకు రాసినట్టుగా ఉంది అన్నట్టు. టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి, హెల్త్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నువ్వు డిలే చేస్తుంటావు పనుల్ని, అట్లా చేయొద్దు. మామూలుగా అయితే జెంట్స్ డిలే చేస్తారు, లేడీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇలా దాంట్లో ఏంటంటే మొత్తం శివ్ రివర్స్. హెల్త్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, నువ్వు హెల్త్ పట్టించుకోవు. చిరుతిండి అంటే నీకు ఇష్టం, నీకు ఏదైనా ఇష్టం ఉంది ఏంటి అంటే పానీపూరి అంటావు, పావు బాజీ అంటావు, మంచూరియా అంటావు, తింటావు అని చెప్తాడు. ఇది రివర్స్ అంటే అబ్బాయి అమ్మాయిలాగా కేరింగ్ అన్నట్టు. నెక్స్ట్ అభిమానిక అండ్ ఆమిర్ వీళ్ళు వచ్చారు. ఫస్ట్ది టాస్క్ కదా అని సపర్ కొట్టిన తర్వాత వచ్చినాక వీళ్ళిద్దరు ఎమోషనల్ అయితేనే ఉన్నారు. ఆయన ఏమో ఈమెకి సెల్ఫ్ కేర్ తీసుకో అంటే నేను తీసుకుంటా అన్నది. నీ గురించి నువ్వు ఆలోచించు, మా అందరి గురించి ఆలోచిస్తావు, నీ గురించి ఆలోచించుకో అని. అండ్ ఇంకోటి ఎమోషనల్గా బ్యాలెన్స్ అవ్వు, బాగా విపరీతమైన హై ఉంటాయి ఎమోషన్స్ అన్ని, కోపమైన ప్రేమైన అన్నట్టుగా చెప్పిండు. ఆ తర్వాత ఆమె ఉండి ఇద్దరు బాగా ఏడ్చారు. ఆ తర్వాత డెసిషన్ మేకింగ్లో కొంచెం అడిట్ అవుతాం అని చెప్పి అండ్ రిమెంబరెన్స్ సంథింగ్ ఏదో రాసింది అంతే. ఇక్కడికి మనకి ఎపిసోడ్ అయిపోయింది. ఇది మ్యాటర్. ఈరోజు ఎపిసోడ్ అంతా చెప్పినా కదా, డిస్కషన్స్ దాని మీద డిస్కషన్స్. టోటల్గా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం, స్కూల్ పిల్లలు వెళ్ళేది ఎక్స్కర్షన్స్, ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఉన్నాయి డిస్కషన్స్. అది మ్యాటర్. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలా నచ్చిన ప్రెస్ చేసుకుంటుకొని ఉంటారు. టికెట్ చట్టా బై వస్తాయి. శుభఖైర్.